హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. దివాళీ సెలబ్రేషన్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రారంభమైపోయాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్. మీరు ఇప్పుడు ఈ దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా 10,000 రూపీస్ డిస్కౌంట్తో 10,000 రూపీస్ డిస్కౌంట్తో మరియు ఈఎంఐ ఆప్షన్తో మీరు పొందవచ్చు. ఈ 10,000 రూపీస్ డిస్కౌంట్ 50,000ని మీరు 5 ఈఎంఐస్లో నెలకి 10,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ అయ్యే సువర్ణ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు. అండ్ ఏ డౌట్స్ ఉంటే అడిగి మీరు డెమో అడగండి. డెమో చూసి మొత్తం యాప్ అంతా మీరు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే యు ఆర్ అండర్ నో ఆబ్లిగేషన్ టు జాయిన్. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టరు క్లాసెస్ నచ్చకపోతే. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మన కోర్స్ యొక్క స్పెషాలిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ మీకు వ్యాలిడిటీ, ఈ పర్టికులర్ ఆఫర్ వ్యాలిడిటీ ఈజ్ ఓన్లీ టిల్ 15th November. కీప్ ఇట్ ఇన్ మైండ్. మన యూపీఎస్సీ ప్రోగ్రామ్ మీకు ఆఫ్లైన్లో కూడా అందుబాటులో ఉంది. మీరు వైజాగ్లో మన విశాఖపట్నం వచ్చి మన యూపీఎస్సీ క్లాసెస్ అటెండ్ కావచ్చు. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి మీకు ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా ఫ్రీగా వస్తాయి. యూ గెట్ ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ వెన్ యూ జాయిన్ ఆఫ్లైన్ క్లాసెస్. దానిపైన కూడా మీకు 10,000 డిస్కౌంట్ ప్లస్ 10,000 పర్ మంత్ పే చేసే ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ యాజ్ వెల్. సో ఎడిటోరియల్ చూడండి అమ్మా. టైటిల్ ఏం చెప్తుందమ్మా మనకి? ఇంపాక్టింగ్ ఎ ఉమెన్స్ ఫ్రీడమ్ టు రిప్రొడక్టివ్ చాయిసెస్. రిప్రొడక్టివ్ చాయిసెస్ విషయంలో ఉమెన్ యొక్క ఫ్రీడమ్ని ఇంపాక్ట్ చేసేలాగా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా మనం చదువుదాం. ఆర్టికలే చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు, నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్టికల్ మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తీసుకునేటప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. ఒకటి, యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ 2 యాంగిల్స్. పాలిటీ, ఫండమెంటల్ రైట్స్ యాంగిల్లో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇష్యూస్ రిలేటెడ్ టు ఉమెన్, సోషల్ జస్టిస్ కింద కూడా మనం దీన్ని చూడొచ్చు. 2 ఆస్పెక్ట్స్, 2 కూడా GS 2లోనే ఉంటాయి కాబట్టి GS 2 కిందకి మనకి వస్తుంది. సో ఆర్టికల్ టాక్స్ అబౌట్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. దాన్ని మధ్యనే మాడిఫై కూడా చేశారు, అమెండ్మెంట్స్ కూడా చేశారు. రీసెంట్గా ఒక కేసు కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో ఆ కేసు పైన జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను స్టార్టింగ్ ఏం చేస్తానంటే కేసు యొక్క ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఆర్టికల్లోనే డీటెయిల్డ్గా చెప్పారు. సో కేసు ఫ్యాక్ట్స్తో మనం మొదలు పెడదాము. కేసు ఫ్యాక్ట్స్తో మొదలుపెట్టి ఏం జరిగిందో చూసి స్టోరీ అర్థమైన తర్వాత జ్యుడిషియరీ ఎలా రెస్పాండ్ అయింది ఏంటి అనే దాంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా రాశారు. చూడండి, ఫస్ట్ కన్సిడర్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పన్నా. చూడండి, ఇక్కడ మనం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో మొదలు పెడదాం. అసలు ఏం జరిగింది, ఏమైంది. ఒక పిటిషనర్, 27-year-old మ్యారీడ్ ఉమెన్, 27 ఏళ్ళ మ్యారీడ్ ఉమెన్, తన పేరు రాయలేదు, ఎక్స్ అని చెప్పి రాశారు. తనకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఆ రెండో బాబు లేదా పాప యంగెస్ట్ బేర్లీ a year old, జస్ట్ 1 year అయింది. తనకి ఏం కావాలి? తన ప్రెగ్నెన్సీ టర్మినేట్ అవ్వాలని కోరుకుంటుంది. షీ వాంట్స్ హర్ ప్రెగ్నెన్సీ టు బి టర్మినేటెడ్. ఎందుకు, ఏంటి విషయాలని చూద్దాం. షీ బికేమ్ అవేర్ ఆఫ్ హర్ ప్రెగ్నెన్సీ ఓన్లీ 20 weeks ఇన్. తను ప్రెగ్నెంట్ అన్న విషయమే తనకు తెలియలేదు. తన ప్రెగ్నెంట్ అన్న విషయమే తనకి తెలియడానికి 20 వారాలు పట్టేసింది. మీరు అడగొచ్చు, అదేంటి సార్ మెన్సెస్ ఆగిపోతుంది కదా, మెన్స్ట్రువేషన్ ఆగిపోతుంది కదా అని. దాని గురించి కూడా చెప్పారు. తనకు ఒక మెడికల్ కండిషన్ వల్ల మెన్స్ట్రువేషన్ ఆగింది. సో ఆ మెడికల్ కండిషన్ వల్ల ఆగింది అనుకుందే తప్పితే ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆగిందన్న విషయం తను అర్థం చేసుకోలేకపోయింది. చూడండి, యాజ్ షీ హ్యాడ్ లాక్టేషనల్ అమెనోరియా, ఏ కండిషన్ ఇన్ విచ్ ఉమెన్ who are breastfeeding have amenorrhea that is not menstruating. అర్థమవుతుందా? సో మెన్స్ట్రువేషన్ తనకి జరగట్లేదు. సో పిటిషనర్ ఏమని చెప్తుందంటే తనకి షీ అల్టిమేట్లీ అండర్వెంట్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంది. ఎందుకంటే కడుపు తిప్పడం, అబ్డామినల్ డిస్కంఫర్ట్, కడుపులో తిప్పుతోంది అని చెప్పేసి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంది, కడుపులో ఏమైనా తేడా ఉందని. అప్పుడు తెలిసింది షీ వాజ్ ఫౌండ్ టు బి 24 weeks ప్రెగ్నెంట్. 20 వారాల తర్వాత ఈ ఏంటి ఇదంతా అని చెప్పేసి చూసుకుంటే 24 వారాల ప్రెగ్నెంట్ అని చెప్పి అప్పుడు తనకి తెలిసింది. 24 వారాలు అంటే అర్థం ఎంతమ్మా? 6 నెలలు. సో ప్రెగ్నెన్సీ వచ్చే 6 months, అంటే బాడీలో తన 6 months బేబీ ఉంది. ఆ విషయాన్ని తను ఫిగర్ అవుట్ చేసుకోలేకపోయింది. మెన్స్ట్రుయేషన్ అవ్వట్లేదంటే ఒక మెడికల్ కండిషన్ వల్ల అవ్వట్లేదు అనుకుంది. సో లేట్ రియలైజేషన్ అనమాట. సో తను ఏం చేసింది? 2 రకాల రిక్వెస్ట్లు పెట్టింది. మొదటిది, షీ సబ్మిటెడ్ దట్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్.
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే అర్థం ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటారు. మాకు తెలిసిన ఒక అమ్మాయి, మా మిస్సెస్ వాళ్ళ క్లాస్మేట్, తను ఒక డాక్టర్ అయిన కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల ఈ డెలివరీ అయిన తర్వాత వచ్చిన హార్మోనల్ చేంజెస్లో కొంచెం పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపించి డాబా మీద ఉండి దూకేసి సూసైడ్ చేసేసుకుంది. అంటే సూసైడల్ టెండెన్సీస్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి బికాజ్ ఆఫ్ దీస్ హార్మోనల్ చేంజెస్. అది నేను సఫర్ అవుతున్నాను. నా మెంటల్ కండిషన్ ఇంకొక బిడ్డని పెంచే పొజిషన్లో నేను లేను. రెండోది, నా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీలో అతను ఒక్కడే ఎర్లింగ్ మెంబరు. మూడో బిడ్డని కేర్ చేసేంత కెపాసిటీ మాకు లేదు అని చెప్పి తను రిక్వెస్ట్ చేసింది. అర్థమవుతుందా? ఒకటి, నా మెంటల్ కండిషన్ అలో చేయట్లేదు. రెండు, ఫైనాన్షియల్గా కూడా మాకంత కెపాసిటీ లేదు. రెండు కారణాల వల్ల నా ప్రెగ్నెన్సీని నేను టెర్మినేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని తను రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ప్రాబ్లం ఏంటి అంటే తింది ఆల్రెడీ 24 వీక్స్ దాటిపోయింది. ఎందుకంటే అల్ట్రాసౌండ్ చేసేసరికి 24 వీక్స్, మరి కోర్టుకి వెళ్ళేసరికి 24 వీక్స్ దాటేస్తుంది. మరి మన ప్రెగ్నెన్సీ లాస్ ఏం చెప్తున్నాయి అనేది మీరు ఒకసారి నేను చూపిస్తాను. ప్రెగ్నెన్సీ లాస్ ఏం చెప్తున్నాయి, అబార్షన్ లాస్ ఏం చెప్తున్నాయో తెలిసిన తర్వాత మళ్ళీ ఆర్టికల్లోకి మనం కంటిన్యూ చేద్దాం. సో ఒకసారి ఈ కండిషన్స్ ఒకసారి చదవండి. గ్రౌండ్స్ ఫర్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్ టు 24 వీక్స్. మీరు ఒకసారి ఈ గ్రౌండ్స్ ఒకసారి చూడండి. 24 వీక్స్ లోపు ప్రెగ్నెన్సీ ఎండ్ చేయడానికి గ్రౌండ్స్ ఏంటని చెప్తే, ఒకటి, ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒపీనియన్ తీసుకొని 24 వీక్స్ వరకు ఉన్న ప్రెగ్నెన్సీని మనం టెర్మినేట్ చేయొచ్చు. అయితే ఊరికే కాదు, కొన్ని గ్రౌండ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకటి, ఉమెన్ సెక్షువల్ అసాల్ట్ లేదా రేప్ లేదా ఇన్సెస్ట్ సర్వైవర్ అయితే, లేదా తను మైనర్ అయితే, లేదా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన మెరైటల్ స్టేటస్లో చేంజ్ వస్తే, అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత భర్త చనిపోయాడు అనుకోండి, అంటే విడోహుడ్, లేదా భర్త వదిలేశాడు అనుకోండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత, అలాంటివన్నీ అప్పుడు తనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా తనకి ఫిజికల్ డిజబిలిటీస్ ఏమైనా ఉన్నా, లేకపోతే మెంటల్లీ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. తను మెంటల్గా ఫిట్గా లేదు, పిల్లల్ని పెంచే పొజిషన్లో మానసికంగా లేదు అనిపించినా సరే ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి అలౌ చేస్తారు. ఓకేనా? ఇంకొకటి, ఫీటల్ మాల్ ఫార్మేషన్, అంటే ఫీటస్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోతే, దానివల్ల లైఫ్కి కాంపాటబిలిటీ లేదు, లేదా పుట్టినా సరే పిల్లలు హ్యాండిక్యాప్డ్గా పుట్టే అవకాశం ఉండడం, ఇట్లాంటి సందర్భాల్లో కూడా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ని అలౌ చేస్తారు. లేదా ఏమైనా డిజాస్టర్లోనో ఏదో ఎమర్జెన్సీలోనో స్టక్ అయిపోయినా సరే దాన్ని కూడా ఒక గ్రౌండ్స్గా చూస్తారు. అయితే ఏంటి, అప్ టు 24 వీక్స్ ఈ కండిషన్స్. ఇప్పుడు వీటిల్లో ఈ అమ్మాయి ఏ కండిషన్లోకి వస్తుందంటే, మెంటల్లీ నేను ఫిట్ కాదు, నేను మెంటల్గా ఫిట్గా లేనని చెప్పి తను చెప్పొచ్చు. అంతకుమించి తనకు వేరే రీజన్స్ లేవు. కానీ విషయం ఏంటంటే 24 వీక్స్ కూడా దాటేసింది. మరి 24 వీక్స్ కూడా దాటింది కాబట్టి మనకి తిరిగి అప్లై అయ్యేవి ఏంటి, 24 వీక్స్ కూడా దాటిపోయింది కదా. సో తినికి అప్లై అయ్యేవి ఏంటి అంటే మీరు ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఇంకొకటి చూపిస్తున్నాను. సో బియాండ్ 24 వీక్స్కి ఏముంది ఇక్కడ పాయింట్స్ ఒకసారి మీరు గమనించండి. ఏం రాస్తున్నారంటే, 24 వీక్స్ దాటితే అబార్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఇన్ కేసెస్ వేర్ ప్రెగ్నెన్సీ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఓవర్ 24 వీక్స్. 24 వీక్స్ దాటిపోతే ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే అబార్షన్ చేస్తారు. ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే అర్థం ఏంటి, లోపల ఉన్న ఫీటస్ అబ్నార్మల్ అయితే, అంటే కళ్ళు వంక ఇలా ఏమైనా పుట్టుతారనిపిస్తే అప్పుడు అబార్షన్ చేయడానికి ఒప్పుకుంటారు. సో దానికి ఎవరు ఒప్పుకోవాలి, 4 మెంబర్ మెడికల్ బోర్డు ఒప్పుకోవాలి. మీకు ఇంతకుముందు ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్స్ చెప్తే సరిపోతుంది. ఎప్పుడు 24 వీక్స్ లోపు అయితే. 24 వీక్స్ దాటిపోతే 4 మెంబర్ల మెడికల్ బోర్డు ఒపీనియన్ తీసుకోవాలి. అది ప్రతి స్టేట్లో కూడా ఎంటీపీ యాక్ట్ ప్రకారం ఈ మెడికల్ బోర్డు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. దీంట్లో ఒక గైనకాలజిస్టు, ఒక పీడియాట్రిక్స్, ఒక రేడియాలజిస్టు ప్లస్ ఇట్లాంటి వాళ్ళు ఇంకొకరు, మొత్తం 4 కలిపి మెంబర్స్గా ఉన్న బోర్డు అనమాట. అది వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనకి అవుతుంది. ఇంకొక ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారు అంటే, ఎప్పుడైనా సరే చూడండి, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క లైఫ్ని కాపాడడానికి, అంటే తన ఇప్పుడు అబార్షన్ చేయకపోతే తన ప్రాణమే పోతుంది అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరైనా ఒక సర్టిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ అబార్షన్ చేయొచ్చు అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. తన ప్రాణం కాపాడాల్సిన పరిస్థితి వస్తే అబార్షన్ చేయొచ్చు. పైనున్న రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. లేకపోతే ఈ రెస్ట్రిక్షన్స్, ఈ రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సో ఈ అమ్మాయిది 24 వీక్స్ దాటిపోయింది కాబట్టి దీనికి వర్తించే రూల్స్ ఏంటంటే, మెడికల్ బోర్డు చెప్పాలి. ఏం చెప్పాలంటే ఫీటల్ అబ్నార్మాలిటీ ఉందని చెప్పాలి. అంటే ఫీటస్ సర్వైవ్ అవ్వదు అంటేనే తనకి రూల్ ప్రకారం
ఇచ్చే అవకాశం, మనకి అబార్షన్ చేయడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే సుప్రీంకోర్టు తనకున్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే ఈ చట్టంలో ఇలా రాసినప్పటికీ కూడా దీని ప్రకారం వెళ్ళక్కర్లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు ఫీల్స్ షీఈస్ ఫిట్ ఫర్ అబార్షన్ ఇవ్వచ్చు అని అనిపిస్తే, మెంటల్ కండిషన్ సరిగ్గా లేదనిపిస్తే అబార్షన్కి అలో చేయొచ్చు. ఇంతకు ముందు కూడా ఈ మెడికల్ బోర్డు ఇచ్చిన తీర్పు అనేది, మెడికల్ బోర్డు రికమెండేషన్ అనేది ఫైనల్ కాదు, ఫైనల్ డెసిషన్ జ్యుడిషియరీయే తీసుకుంటుందని ఇంతకుముందు ఇచ్చిన చాలా తీర్పుల్లో చెప్పడం జరిగింది. సో ఇదమ్మా స్టోరీ. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళేసి ఆర్టికల్ ఫినిష్ చేద్దాం. అర్థమైందా? ఇది పిటిషనర్ యొక్క కథ. తను 24 వీక్స్ దాటింది కాబట్టి రూల్స్ ఏంటని కూడా మీకు ఎప్పుడు చూపించాను. నౌ లెట్స్ సీ ఫస్ట్ ఏం జరిగిందంటే, ఎట్ ద ఫస్ట్ ఏం జరిగింది, మనకి కోర్టుకి కేసు వేసింది. కోర్టు ఏం చేసిందంటే మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసింది. ఇందాక చెప్పాను కదా, మెడికల్ బోర్డు 24 వీక్స్ దాటితే మెడికల్ బోర్డు పెట్టాలి. సో ఎయిమ్స్లో మనకి క్రియేట్ చేసిన మెడికల్ బోర్డు ఏం చెప్పిందంటే, షీ హెజ్ రూల్డ్ ఇన్ హర్ ఫేవర్. అంటే అబార్షన్ చేసేయచ్చు అని చెప్పింది. అంటే పర్లేదు, చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి మెడికల్ బోర్డు చెప్పింది. టు అలో ద ప్రెగ్నెన్సీ టు కంటిన్యూ, ఎ బెంచ్ కంప్రైజింగ్ జస్టిసెస్ హిమా కోహ్లీ అండ్ బివి నాగరత్న హెల్డ్ కుడ్ హ్యావ్ ఎ సీరియస్ బేరింగ్ ఆన్ ది పిటిషనర్స్ మెంటల్ హెల్త్. ఏమని చెప్పారు వాళ్ళు? యాక్చువల్గా రూల్ ప్రకారం అలో చేయకూడదు, కానీ కోర్టు ఏం చెప్తుందంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే ఆ అమ్మాయి యొక్క మెంటల్ హెల్త్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది, మెంటల్గా తను సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఫైనాన్షియల్గా వీక్, రెండో కిడ్ 1 ఇయర్ కూడా కాలేదు. సో ఇలాంటప్పుడు కంటిన్యూ అయితే తన మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసేయడమే మంచిది. యాజ్ పర్ ఎంటీపీ ప్రకారం చేయకూడదు, అయినప్పటికీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో 2 జడ్జిలు కూడా అలో చేశారు. తర్వాత ఏం జరిగిందంటే, మరి ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసేయమని చెప్పినప్పుడు అలో చేశారు. మరి ఎవరు చేయాలి? ఎయిమ్స్లో ఉన్న డాక్టర్స్ చేయాలి. సో ఏం జరిగిందంటే, డాక్టర్స్ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫీటస్ని ఎగ్జామిన్ చేశారు. ఎందుకని? చూస్తారు కదా మరి ఏ స్టేజ్లో ఉంది ఏంటని. విచిత్రం ఏంటంటే, ఫీటస్ ఈజ్ వయబుల్. ఫీటస్ ఎలా ఉంది? వయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఎ ఫీటస్ ఈజ్ సెట్ టు బి వయబుల్ వెన్ ఇట్ కెన్ సర్వైవ్ అవుట్ సైడ్ ద వూంబ్. అంటే తల్లి గర్భం నుంచి బయటికి తీసినా సరే తను స్పెషల్ కండిషన్స్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది అనుకుంటే దాన్ని వయబుల్ ఫీటస్ అంటారు. అంటే మొత్తం బాడీ ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయిపోయి, హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయిపోయి, ఓకే, ప్రిమెచ్యూర్ డెలివరీ అయిపోయినా సరే ఫీటస్ చనిపోదు సో అని చెప్పి అలాంటి దాన్ని మనం వయబుల్ ఫీటస్ అంటాం. సో డాక్టర్లు ఏం చెప్పారంటే, కెన్ ద టెర్మినేషన్ కుడ్ గో హెడ్ గివెన్ ద ఫీటస్ ఈజ్ వయబుల్. ఫీటస్ వయబుల్గా ఉంది. ఇప్పుడు మీకు గమనించండి అమ్మా, ఎర్లీ స్టేజెస్లో ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. 5 నెలలు 6 నెలలు దాటిపోతే అబార్షన్ చేయడం అంటే ఏంటో తెలుసు, డెలివరీ చేసేయడమే. 5-6 మంత్స్ దాటిపోతే అబార్షన్ చేయడం అంటే డెలివరీ చేసేయడమే ఒక రకంగా. మరి బాడీ అంతా బేబీ ఫామ్ అయిపోయింది, బాడీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయిపోతాయి, ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయిపోతాయి. నువ్వేదో మాత్ర వేస్తానంటే కుదరదు. మరి ఆ బాడీ అంతా లోపల ఫామ్ అయిపోయిన బేబీని బయటికి తేవాలి కదా. ఎర్లీ ఫేజ్లో ఇంకా ఆర్గన్స్ ఫామ్ అవ్వనప్పుడు అంతా లిక్విడే, అది వేరు. ఆర్గన్స్ ఫామ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు బ్రింగ్ ద బాడీ అవుట్. అబార్ట్ చేయడం అంటే కిడ్నీ ఆ లోపల ఉన్న దాన్ని చంపేసి బయటికి తేవడమే. సో వీళ్ళు ఏమన్నారంటే హార్ట్ స్టాప్ చేయాలా, ఎందుకంటే ఫీటస్ ఏమో వైబుల్గా ఉంది, ఇప్పుడు బయటికి తీస్తే బతుకుతుంది. బయటికి తెచ్చాక మనం చంపలేం, మనసు ఒప్పుకోదు. బయటికి తెచ్చాక పీక నొక్కుతావా, బేబీ నీకు కదులుతోంది అనుకోండి, నువ్వు యూ కాంట్ కిల్ ఇట్, కడుపులో ఉన్నప్పుడే హార్ట్ స్టాప్ చేసేయాలి. అలా చెయ్యాలా అని చెప్పేసి మెడికల్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది. సో యూనియన్ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది, ఇలా మెడికల్ బోర్డు వాళ్ళు రాశారు, ఏం చెయ్యాలి అని చెప్పేసి అడిగారు. వెంటనే బెంచ్ మళ్ళీ రీఅసెంబుల్ అయింది. బెంచ్లో ఎవరున్నారు? 2 ఉన్నారు, జస్టిస్ హిమా కోహ్లీ మరియు నాగరత్న 2 ఉన్నారు. వాళ్ళు రీఅసెంబుల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ డిసగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్. ఇంతకుముందు ఇద్దరు అలో చేసిన వాళ్ళు ఇప్పుడు డిసగ్రీ అయ్యారు. హిమా కోహ్లీ ఏమనిందంటే, నా జ్యుడిషియల్ కాన్షియన్స్ నన్ను అలో చేయట్లేదు, అబార్షన్ ఈ టైంలో ఫీటస్ వైబుల్ ఉన్నప్పుడు నేను అబార్ట్ చేయమని నేను చెప్పలేనని చెప్పి ఆవిడ చెప్పేశారు. కానీ జస్టిస్ నాగరత్న ఏమన్నారంటే, లేదు, పిటిషనర్స్ యొక్క డెసిషన్ని రెస్పెక్ట్ చేయాలి, షీ హ్యాజ్ అ రైట్ ఓవర్ బాడీలీ అటానమీ, తన బాడీ పైన తనకు రైట్స్ ఉంటాయి, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు, అబార్ట్ చేయడానికి మేము ఓకే చేస్తామని చెప్పి తను చెప్పింది. సో ఇద్దరు చెరో జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల అది 1:1 అయిపోయింది. చెరో జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఏమైంది? 1:1. సో ఏకాభిప్రాయం లేకుండా పోయింది. ఎప్పుడైతే ఏకాభిప్రాయం లేకుండా అయిపోయిందో
ఏకాభిప్రాయం లేకుండా అయిపోయిందో. ఇన్ఫ్యాక్ట్ ఈ పాయింట్స్ కూడా చూడండి, నాగరత్న గారు ఏమన్నారన్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. తను ఏమంటుందంటే ద ఉమెన్స్ చాయిస్ వాజ్ పారమౌంట్. ఉమెన్ యొక్క చాయిస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అండ్ హెర్ రైట్ టు రిప్రొడక్టివ్ హెల్త్ ఇంక్లూడెడ్ ఎ రైట్ టు అబార్షన్. రిప్రొడక్టివ్ హెల్త్కి ఉన్న తన రైట్లో అబార్షన్ రైట్ కూడా ఉంది. అండ్ ఇంకా విషయం ఏంటంటే ఏ ఫీటస్, లోపల ఉన్న ఫీటస్ ఏదైతే ఉందో షీ ఫౌండ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద మదర్. అది మదర్ పైన డిపెండెంట్ అండ్ కెనాట్ బీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ పర్సనాలిటీ. తను ఒక ఇండివిజువల్ పర్సనాలిటీగా మనం రికగ్నైజ్ చేయలేము. మదర్తో కలిపే చూడాలి తప్పితే తన ఎగ్జిస్టెన్సే మదర్ మీద డిపెండ్ అయ్యి ఉంది, తను సెపరేట్గా మనం చూడడానికి లేదు. సో ఫీటస్ రైట్స్, ఫీటస్ రైట్ టు లైఫ్ ఇవన్నీ అనుకోవడానికి లేదు, కలిపే చూడాలి. సో కాబట్టి మదర్ యొక్క రైట్స్ని నేను గౌరవిస్తాను అని చెప్పేసి జస్టిస్ నాగరత్న చెప్పడం జరిగింది. ఇలా ఇద్దరు జడ్జిల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం ఏదైతే ఉందో ఇంపాస్ అండ్ డెడ్ లాక్, అంటే ప్రోగ్రెస్ అవ్వని సిచ్యువేషన్. ఇదేమైందంటే చివరికి ఒక కొత్త బెంచ్ ఫామ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంట్లో ముగ్గురు బెంచ్, ఎందుకంటే ఇద్దరు చెరొక మాట చెప్పారు కాబట్టి ముగ్గురు జడ్జిల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు, సిజేఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ మెడికల్ బోర్డుకి కొత్త రిపోర్ట్ అడిగారు పరిస్థితి ఏంటి అని. మెడికల్ బోర్డు మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఫీటస్ వైబుల్ అండ్ అబ్నార్మాలిటీస్ కూడా లేవు. ఫీటస్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేవు, లోపల ఉన్న బేబీ అన్ని రకాలుగా ఆరోగ్యంగా హెల్దీగా ఉంది అని చెప్పారు. సో అండ్ దట్ ద మెడికేషన్ దట్ ద పిటిషనర్ వాజ్ ఆన్ పిటిషనర్ మెడికేషన్ తీసుకుంటుంది తనకిన్న పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వల్ల. దానివల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి డేంజరు దానివల్ల జరగట్లేదని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఏం చేసింది, ఎంటీపీ యాక్ట్ చూసింది. ఎంటీపీ యాక్ట్లో ఉన్న ఎగ్జంప్షన్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా, లేవు. 24 వీక్స్ దాటితే ఏం చెప్పాను నేను, ఫీటస్ అబ్నార్మాలిటీస్ ఉండాలి, లేవు. ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉండాలి, అది లేదు. మరి లేవు కాబట్టి కోర్టు ఏం చేసిందంటే ఎర్లియర్ ఆర్డర్ రీకాల్ చేయాలని చెప్పింది. అంటే అబార్షన్ని అలో చేయలేదు. ద కోర్ట్ డిడ్ నాట్ అలో, ఇట్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫీటస్. బేబీ ఫేవర్లో రూల్ చేసింది, తల్లి ఫేవర్లో రూల్ చేయలేదు అని మనం చెప్పొచ్చు. ఇది ఫైనల్గా వచ్చిన జడ్జిమెంట్ ఇది. అయితే ఈ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ జడ్జిమెంట్ని విశ్లేషించడం. మరి విశ్లేషించాలంటే జడ్జిమెంట్ స్టోరీ అంతా మీకు తెలియాలి కాబట్టి స్టోరీ అంతా చెప్పాను, మధ్యలో అవసరమైన రూల్స్ కూడా మీకు చూపించాను. సో ఇప్పుడు దీన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారు. సో ద సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే ఇట్ ఈస్ బికమ్ లైక్ ఫీటస్కి ఉన్న రైట్స్ ఏంటి, తినుకున్న రైట్స్ ఏంటి అన్నట్టుగా మారిపోయింది. చూడండి ఎలా అనలైజ్ చేశారో ఒకసారి చూడండి. బట్ ఇన్ రూలింగ్ దిస్ వే ద వర్డిక్ట్ రన్స్ అథ్వార్ట్ ద కోర్ట్స్ రీసెంట్ జూరిస్ప్రుడెన్స్ ఆన్ ది ఫండమెంటల్ రైట్స్ టు ప్రైవసీ అండ్ డిగ్నిటీ. ఫండమెంటల్ రైట్ టు ప్రైవసీ అండ్ డిగ్నిటీ విషయంలో కోర్టు ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేసిన జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, తీర్పులు కావచ్చు, మనం ఇప్పుడు గమనించి దాన్ని అప్పుడు ఏం చెప్పిందనేది చూడాలి. మీరు ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ ఇన్ ఎక్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, ఎక్స్ అంటే పేరు చెప్పట్లేదు అంతే, గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, ద కోర్ట్ రిలయింగ్ ఆన్ ఇట్స్ 9 జడ్జ్ బెంచ్ రూలింగ్ ఇన్ పుట్టస్వామి కేసులో ఏదైతే చెప్పిందో ఏం చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ ఇంకో కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చూడండి, హెల్డ్ దట్ రైట్ టు ప్రైవసీ విచ్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎనేబుల్డ్ ఇండివిజువల్స్ టు ఎక్సర్సైజ్ అటానమీ ఓవర్ దేర్ బాడీ అండ్ మైండ్. రైట్ టు ప్రైవసీలోనే మనకి మన బాడీ మీద మనం అటానమీ ఎక్సర్సైజ్ చేయడానికి, అంటే మన బాడీ మీద మనకి ఆ సర్వ హక్కులు ఉంటాయనేది దాని ద్వారా తెలుస్తుంది. అండ్ అలౌడ్ ఉమెన్ కంప్లీట్ ఫ్రీడమ్ టు మేక్ రిప్రొడక్టివ్ చాయిసెస్ వాళ్ళు తీసుకునే విషయంలో వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది అని లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇన్ ఏ వే ఆర్టికల్ 21 గివ్స్ అస్ రైట్ టు ప్రైవసీలోంచే బాడీలీ అటానమీ ఉంది, బాడీలీ అటానమీ నుంచే రైట్ టు రిప్రొడక్టివ్ చాయిసెస్ అనేది వస్తుంది. ఇన్ ఏ వే రైట్ టు రిప్రొడక్టివ్ చాయిస్ అనేది ఫండమెంటల్ రైటే అనేది ఆధార్ యొక్క ఒపీనియన్. ఒకవేళ అది ఫండమెంటల్ రైట్ అయితే దాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఆ ఉమెన్కు ఉన్న ఫండమెంటల్ రైట్స్ని కాపాడకుండా ఫీటస్కి అనుకూలంగా లేదు, అబార్షన్ చేయడానికి లేదు అన్నట్టుగా తీర్పునివ్వడం జరిగింది అనేది ఈయన యొక్క పాయింట్. లాస్ట్ ఇయర్ జరిగిన జడ్జిమెంట్లో జస్టిస్ చంద్రచూడ్ ఏం రాశారంటే చూడండి, ఇన్ కేస్ ఆఫ్ అన్ అన్వాంటెడ్ ఆర్ ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ, అనుకోకుండా వచ్చిన లేదా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో ద బర్డెన్ ఇన్వేరియబుల్లీ ఫాల్స్ ఆన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ మీద బర్డెన్ పడుతుంది, తన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. అండ్ ఆర్టికల్ 21 ఏం చెప్తోంది అంటే
రైట్ ఆఫ్ ఉమెన్ టు అండర్గో టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఆర్టికల్ 21 రికగ్నైజ్ చేస్తుంది, కాపాడుతుందని కూడా చెప్పారు. ఎప్పుడు? ఇఫ్ యర్ మెంటల్ ఆర్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ఎట్ స్టేక్. తన మెంటల్ హెల్త్ సఫర్ అవుతుంది అనే సిచ్యువేషన్లో అబార్ట్ చేసుకునే రైట్ ఆర్టికల్ 21 ద్వారా తనకు లభిస్తుందని ప్రీవియస్ జడ్జిమెంట్లోనే సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతకుముందు సుప్రీంకోర్టే చెప్పింది ప్రీవియస్ జడ్జిమెంట్లో. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో కూడా తన మెంటల్ హెల్త్ అనేది సఫర్ అవుతుందని ఒప్పుకున్నారు కదా. ఎందుకంటే 2 పిల్లలు, ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు, తనకు ఆల్రెడీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంది. సో ఇవన్నీ తన మెంటల్ హెల్త్ సఫర్ అవుతుందనే విషయాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈసారి ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయడాన్ని అలౌ చేయలేదు. కానీ ప్రీవియస్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టే ఆర్టికల్ 21 ద్వారా తనకి అబార్షన్ రైట్ వస్తుందని కూడా చెప్పింది. ప్లస్ ఇట్ ఈస్ ద ఉమెన్ అలోన్ హూ హ్యాస్ ద రైట్ ఓవర్ హెర్ బాడీ పైన రైట్ ఉండేది ఉమెన్కి మాత్రమే. అల్టిమేట్ డెసిషన్ మేకర్ కూడా తనే అని కూడా చెప్పడం జరిగింది. అండ్ అదే జడ్జిమెంట్లో ఇట్ ఫౌండ్ దట్ ఎ ఉమెన్స్ రైట్ టు మేక్ రిప్రొడక్టివ్ చాయిసెస్ వితౌట్ అన్డ్యూ ఇంటర్ఫిరెన్స్ ఫ్రమ్ ద స్టేట్ స్ప్రాంగ్ అవుట్ ఆఫ్ ద వెరీ ఐడియా ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ. స్టేట్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు, తన డెసిషన్ తనది. ఇది హ్యూమన్ డిగ్నిటీ, తన లైఫ్, తన బాడీ, తన డిగ్నిటీకి సంబంధించిన అంశం. దీంట్లో గవర్నమెంట్, ప్రభుత్వం, స్టేట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. అప్పుడే తన డిగ్నిటీని మనం గౌరవించినట్టు అని కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ జడ్జిమెంట్లో. ఒకవేళ లాస్ట్ జడ్జిమెంట్లో చెప్పిన అదే కరెక్ట్ అయితే అప్పుడు మనం ఎంటీపీ యాక్ట్ని ఒక ఎనేబులింగ్ లెజిస్లేషన్గానే చూడాలి. మనల్ని రెస్ట్రిక్ట్ చేసే లెజిస్లేషన్ లాగా చూడకూడదు. అర్థమవుతుందంటే ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ చాయిసెస్, ఉమెన్ యొక్క ఫ్రీడమ్ ఫర్ రిప్రొడక్టివ్ చాయిసెస్ని ఎనేబుల్ చేసే లెజిస్లేషన్గా దాన్ని చూడాలి, కానీ రెస్ట్రిక్ట్ చేసేదానిలాగా చూడకూడదు. కానీ రీసెంట్గా జరిగిన ఈ తీర్పు ఎలా ఉందంటే ఈ ఎంటీపీ యాక్ట్ ఉమెన్ యొక్క రైట్స్ని ఎనేబుల్ చేసేలాగా లేదు, ఉమెన్ యొక్క రైట్ని రెస్ట్రిక్ట్ చేసేలాగా మారిపోయింది అని ఆధార్ అంటున్నారు. అండ్ ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఫీటసెస్ వాటి యొక్క రైట్స్ క్వశ్చన్ ఎక్కడొస్తుందంటే ఇక్కడ ఉమెన్ యొక్క రైట్ టు డిగ్నిటీ ఇంపార్టెంటా లేదా ఫీటస్ యొక్క రైట్ టు లైఫ్? అంటే కడుపులో ఉన్న బిడ్డకి రైట్స్ ఉంటాయా? కడుపులో ఉన్న బిడ్డకి అంటే ప్రాణం బయటికి రాలేదు కానీ లోపల ఆర్గన్స్ ఫామ్ అయ్యి హార్ట్ బీట్ ఫామ్ అయింది, తనకి రైట్స్ ఉంటాయో లేదనేది ప్రధానమైన క్వశ్చన్. అయితే ఈ జడ్జిమెంట్లో ఏం జరిగిందంటే ఇంప్లిసిట్ అసర్షన్ దట్ ఫీటసెస్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఒక రకంగా ఏం జరిగింది, ఫీటస్ వయబుల్, ఎప్పుడైతే ఫీటస్ వయబుల్ అన్నారో వాళ్ళేమో అబార్ట్ చేయొద్దని చెప్పారు. అబ్నార్మల్ అన్నా వయబుల్ కాదన్నా అబార్షన్కి అలౌ చేసేవారు. వయబుల్ అంటే అర్థం ఏంటి? ద ఫీటస్ కెన్ సర్వైవ్ అవుట్ సైడ్ ద వూమ్ బయట సర్వైవ్ అవ్వగలదు, బతకగలదు, రైట్ కండిషన్స్ని మనం ప్రొవైడ్ చేస్తే. ఆ స్టేజ్కి వచ్చేసింది అంటే అర్థం ఏంటి? ఫీటస్కి లైఫ్ ఉంది, ఆ లైఫ్కి రైట్స్ ఉంటాయి అని కోర్టు జడ్జిమెంట్ భావించినట్టు. అర్థమైందా? కోర్టు జడ్జిమెంట్ అది భావించినట్టు. కానీ మన ప్రజెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉందంటే దానికి ఆపోజిట్ ప్రిమైస్ పైన ఉంది. అంటే మీరు ఒకసారి ఆర్టికల్స్ చూస్తే ఆర్టికల్ 14, 21 వీటిని గమనిస్తే ద రైట్స్ టు ఈక్వల్ ప్రొటెక్షన్ అండ్ లైఫ్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పర్సన్స్ అండ్ ది కాన్స్టిట్యూషన్ డిసైడెడ్లీ డస్ నాట్ అవార్డ్ పర్సన్హుడ్ టు ఫీటస్. మన రైట్స్ అన్నీ కూడా పర్సన్స్కి ఇచ్చారు, ఫీటస్ని పర్సన్ కింద కాన్స్టిట్యూషన్ కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా? ఈవెన్ మీరు ఎంటీపీ యాక్ట్లో చూసుకున్న మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్లో కూడా ఎక్కడ ఫీటస్ ఒక పర్సన్తో ఈక్వల్ అనే దాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే మనకేమవుతుందంటే సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. టైం లైన్స్ పెట్టదు, ఇవన్నీ పెట్టదు. ఉమెన్ లైఫ్ ఇప్పుడు చూడండి, ఒక విషయం చూస్తే మీరు ఉమెన్స్ లైఫ్ అనేది ఇమీడియట్ థ్రెట్లో ఉంటే, డైరెక్ట్ థ్రెట్లో ఉంటే మీరు ఇమీడియట్గా ఇందాక చెప్పాను కదా, ఎక్సెప్షన్ చెప్పాం. ఉమెన్ యొక్క లైఫ్ అనేది డేంజర్లో పడితే ఏ స్టేజ్లో ఉన్నా సరే మీరు అబార్షన్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇప్పుడు అబార్షన్ చేయకపోతే ఆ స్త్రీ యొక్క లైఫ్ పోతుంది అనే సిచ్యువేషన్ వస్తే తనని కాపాడడం కోసం ఏ స్టేజ్లోనైనా అబార్ట్ చేయొచ్చు అనే ఎక్సెప్షన్ ఎంటీపీ యాక్ట్లో ఉంది. ఇందాక మీకు చూపించాను. మరి ఎక్సెప్షన్ ద్వారా మనకి ఏమర్థమవుతుంది? ఆ ఎక్సెప్షన్ ద్వారా మనకి ఏమర్థమవుతుందమ్మా? ఇప్పుడు లోపల ఉన్న బేబీ 8th మంత్లోనో లేదా 9th మంత్లోకి వచ్చింది అనుకోండి. మరి బేబీకి రైట్ టు లైఫ్ ఉంది అని భావించినప్పుడు ఈవిడ ప్రాణాలు పోతాయి అన్నప్పుడు అప్పుడు దానికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఇద్దరు రైట్స్ ఈక్వల్ అయిపోతాయి. తల్లి యొక్క రైట్ టు లైఫ్, బేబీ యొక్క రైట్ టు లైఫ్ ఈక్వల్ అయిపోతాయి. అంటే బేబీకి కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ టు లైఫ్ అనేది ఉంటే, లోపల ఉన్న బేబీకి, బయటకు వచ్చిన బేబీకి కాదు ఫీటస్కి కాన్స్టిట్యూషనల్ రైట్ టు లైఫ్ ఉంటే ఇద్దరిలో ఎవరి రైట్ గొప్పదనే క్వశ్చన్ వస్తుంది. కానీ ఎంటీపీ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎక్సెప్షన్ ఇస్తుంది. తన ఉమెన్ లైఫ్ అనేది డేంజర్లో పడుతుంది, తల్లి లైఫ్ డేంజర్లో పడుతుంది అంటే ఏ క్షణంలోనైనా సరే ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్ అని చెప్పారు.
ఎప్పుడైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్ మీరు అబార్ట్ చేయొచ్చు అని చెప్పారో దాన్ని బట్టి ఏమవుతుంది, ఉమెన్ లైఫ్కి ఉన్న రైట్స్ అనేవి అబ్సల్యూట్ అంటే మంచి రైట్స్, అవి ప్రాపర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఫీటస్కి ఉండేవి సాలిడ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కాదు అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ జస్టిస్ నాగరత్న కూడా ఏం చెప్పారంటే, మన కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్లో ఫీటస్కి సెపరేట్ ఐడెంటిటీ లేదు, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద మదర్. ఫీటస్కి సెపరేట్ ఎగ్జిస్టెన్స్ లేదు, తన ఎగ్జిస్టెన్స్ ఈజ్ డిపెండెంట్ ఆర్ లింక్ టు మదర్. తన్ని సెపరేట్గా డిస్టింక్ట్ పర్సనల్గా చూడడం అనేది ఇట్ ఈస్ టాంటమౌంట్ టు కాన్ఫరింగ్ ఎ సెట్ ఆఫ్ రైట్స్ ఆన్ ఇట్ దట్ ద కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ టు నో అదర్ క్లాస్ ఆఫ్ పర్సన్. అది జరగదు. ఏ ఒక్కరికి ఇవ్వని రైట్స్ వాళ్ళకి ఇచ్చినట్టు అయిపోతుంది. డిస్టింక్ట్ పర్సనాలిటీగా మనం ట్రీట్ చేస్తే వాళ్ళకి సెట్ ఆఫ్ రైట్స్ మనం ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల అసలు ఉమెన్ యొక్క ఫ్రీడమ్ ఇక్కడ చూడండి. జనరల్గా ఇప్పుడు మన జూరిస్ప్రుడెన్స్ అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఉమెన్కి రిప్రొడక్టివ్ చాయిసెస్ విషయంలో కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఆ ఫ్రీడమ్ని మనం ఎరేజ్ చేసినట్టు అయిపోతుంది. అలా మనం దాన్ని చదివితే అంటే ఫీటస్కి కూడా రైట్స్ ఉంటాయనిలాగా చదివితే అండ్ ఉమెన్కి ఉన్న రైట్స్ అన్నీ పోతాయి. అండ్ మనకు ఆర్టికల్ 14 మరియు 21లో ఇంట్రిన్సిక్గా ఉన్న రైట్ టు ప్రైవసీ, రైట్ టు 21లో ఉన్న రైట్ టు లైఫ్, దాంట్లో ఉన్న రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్, ఇవన్నీ కూడా మిస్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఉమెన్ తన చాయిస్ని కోల్పోయే సిచ్యువేషన్ వస్తుంది. అది మంచి చేయదు, దానివల్ల చెడు జరుగుతుంది. ఓకే, ఇది ఆథర్ యొక్క ఒపీనియన్ అమ్మా. పీపుల్ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. దిస్ ఆథర్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఉమెన్స్ రిప్రొడక్టివ్ రైట్స్. ఈజ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అకార్డింగ్ రైట్స్ టు ఫీటస్కి రైట్స్ ఇవ్వడానికి ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఉమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్ని గౌరవించాల్సిందే అని చెప్పి ఆయన అంటున్నారు. ఎస్పెషల్లీ తన మెంటల్ కండిషన్ అనేది బాగాలేనప్పుడు, తనకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, భర్త ఆదాయం లేనప్పుడు, పోషించే స్థాయిలో తను లేనప్పుడు దాన్ని గౌరవించి అబార్షన్కి అలౌ చేసి ఉండాల్సింది. అబార్షన్ అలౌ చేయకుండా కోర్టు అబార్ట్ చేయొద్దని చెప్పడం వల్ల ఇనేవే ఫీటస్కి రైట్స్ ఉంటాయి అన్నట్టుగా కోర్టు గుర్తించినట్టు అవుతుంది. మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ఫీటస్కి రైట్స్ ఉంటాయని చెప్పలేదు. సో కానీ కోర్టు దానికి ఆపోజిట్గా వెళ్ళింది అని ఆథర్ యొక్క ఫైనల్ ఒపీనియన్ ఇన్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ దిస్. ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వడానికి ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్ ఈజ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎందుకంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆప్షనల్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది, తక్కువ ఫీజు, మళ్ళీ దానిపైన దసరా దివాళీ ఆఫర్ నడుస్తుంది అండ్ దానిపైన ఈఎంఐ ఆఫర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దీంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా సరే ఆప్షనల్స్ జాయిన్ అయితే ఇన్స్టిట్యూట్లో అందించే అన్ని ఆప్షనల్స్కి మీకు అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాయిన్ అయ్యి తర్వాత పిఎస్ఐఆర్కి షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి మారే అవకాశం కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలాసార్లు స్టూడెంట్స్కి ఏ ఆప్షనల్ కావాలో తెలియకపోవచ్చు. తెలియక ఒక ఆప్షనల్కి వచ్చి తర్వాత మారదాం అనుకుంటే మళ్ళీ వేరేగా పే చేయాల్సిన అవసరం లేకుండా స్వాప్ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తున్న ఆప్షనల్స్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, తర్వాత సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఇవి మనం అందిస్తున్న 5 ఆప్షనల్స్. యూ కెన్ చూస్ ఎనీ అండ్ ఫ్యూచర్లో మీరు ఒక వేరే దానికి మారాలనుకున్న ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ లేకుండా మారే అవకాశం కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు అందిస్తుంది. లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా. అండర్స్టాండింగ్ ద యుఎస్-ఇజ్రాయెల్ రిలేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అది ఇండియా ఇందులో లేకపోయినప్పటికీ ఇజ్రాయెల్ సంబంధించిన ప్రతి అంశంలో కూడా యుఎస్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో ఇజ్రాయెల్ విషయంలో యుఎస్ ఎందుకు అంత ఫేవరబుల్ పాలసీ ఫాలో అవుతుందనే డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవరైనా తీర్మానం పెట్టారనుకోండి, యుఎస్ దాన్ని వీటో చేస్తుంది. పాలస్తీనాకి సపోర్ట్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా యాక్సెప్ట్ చేయదు, దాన్ని వీటో చేస్తూ ఉంటుంది. కథ ఏంటి, ఎందుకు ఇట్లా చేస్తుంది యుఎస్, అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు సిలబస్ పరంగా తీసుకుంటే అగైన్ ఇట్ కమ్స్ అండర్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, వాట్ షేప్స్ యుఎస్ఎస్ పాలసీ టువర్డ్స్ ఇజ్రాయెల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కూడా. సో దీంట్లో అవసరమైనవన్నీ మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ది ఆరిజిన్స్ ఆఫ్ యుఎస్-ఇజ్రాయెల్ టైస్. అసలు రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలయ్యాయి అనేది మనం చూస్తే, అసలు ఇజ్రాయిల్ అనే దేశం ఎప్పుడు పుట్టుకొచ్చింది మనకి 1948లో. అంతవరకు ఇజ్రాయిల్ అనే దేశమే లేదు. ఈ జూస్ అందరూ కూడా పాలస్తీనాలో ఉండేవాళ్ళు, అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళంతా కూడా వేరే వేరే యూరోపియన్ కంట్రీస్ నుంచి, వేరే ప్లేసెస్ నుంచి పాలస్తీనాకు వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం అనేది జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మాకు హోమ్ల్యాండ్ కావాలి, జూయిష్ హోమ్ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళు నిరసన చేయడం, ఫైట్ చేయడం అనేది జరిగింది.
అయితే ఈ స్టోరీ అనేది మనం చూద్దాం. ఇజ్రాయిల్ అనే దేశం మనకి 1948లో డిక్లేర్ అయింది. కానీ దానికంటే ముందే అమెరికా ద ఐడియా ఆఫ్ ఎ జూయిష్ హోమ్ల్యాండ్ని సపోర్ట్ చేసింది. అంటే పాలస్తీనాలో ఉన్న జూస్ అందరికీ సెపరేట్గా ఒక కంట్రీ కావాలనే దాన్ని అమెరికా అప్పటి నుంచే సపోర్ట్ చేస్తూ వస్తుంది. 1949లో ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. మనకి ఏం జరిగిందంటే 1949కి ముందు 1919కి ముందు బాల్ఫోర్ డిక్లరేషన్ జరిగింది. బాల్ఫోర్ అని ఆయన బ్రిటన్కి చెందిన వ్యక్తి. వరల్డ్ వార్ I టైంలో ఈ ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రాంతం అంతా బ్రిటన్ అధీనంలోకి వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే వాళ్ళ అధీనంలోకి వచ్చేసిందో బాల్ఫోర్ ఏం చెప్పారంటే వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రియేటింగ్ ఏ సెపరేట్ జూయిష్ ల్యాండ్ ఫర్ జూస్. ఇజ్రాయిల్ అనే దేశాన్ని సెపరేట్గా ఏర్పాటు చేయడానికి మేము ఫేవరబుల్గా ఉన్నాము అని చెప్పింది. సో బ్రిటిష్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అనమాట సపోర్ట్ని జూయిష్ హోమ్ల్యాండ్ పాలస్తీన్లో క్రియేట్ చేయడానికి. అది ఆ డిక్లరేషన్ మనం బాల్ఫోర్ డిక్లరేషన్ అంటాం. అది డిక్లేర్ చేసిన 2 సంవత్సరాల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ ఏమన్నారంటే ది అలైడ్ నేషన్స్ విత్ ద ఫుల్లెస్ట్ కన్కరెన్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ పీపుల్ ఆర్ అగ్రీడ్ దట్ ఇన్ పాలస్తైన్ షల్ బి లెయిడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ఎ జూయిష్ కామన్ హెల్త్. అంటే బ్రిటన్ వాళ్ళు 1917లో ఒప్పుకున్న తర్వాత వాళ్ళ కంట్రోల్లోకి ఇజ్రాయిల్ పాలస్తీనా వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయాక అక్కడ జూయిష్ హోమ్ల్యాండ్ క్రియేట్ చేయడానికి మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పి ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకుంటే 2 సంవత్సరాల తర్వాత అమెరికా కూడా ఇట్ పుట్ హిస్ హోల్ వెయిట్ బిహైండ్ ద క్రియేషన్ ఆఫ్ ఇజ్రాయిలీ హోమ్ల్యాండ్. అలాగే 1922-44 మధ్యలో అమెరికన్ కాంగ్రెస్ చాలా రెజల్యూషన్స్ పాస్ చేసింది బాల్ఫోర్ డిక్లరేషన్ని ఎండోర్స్ చేస్తూ. బాల్ఫోర్ డిక్లరేషన్ ఏం చెప్తుందమ్మా, సెపరేట్ హోమ్ల్యాండ్ ఫర్ జూస్ని ఏర్పాటు చేయమని చెప్తుంది. అది దాన్ని అమెరికన్ కాంగ్రెస్ కూడా, అంటే మన ఇండియాలో పార్లమెంట్ లాగా అమెరికాలో కాంగ్రెస్ అంటాం దాన్ని, పార్టీ కాదు అది, అమెరికన్ పార్లమెంట్ అనుకోండి. అది రెజల్యూషన్స్ పాస్ చేసి దాన్ని సపోర్ట్ చేసింది. 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అయిన తర్వాత తనని గుర్తించిన మొట్టమొదటి కంట్రీ కూడా అమెరికాయే. ఓకే, ఈ ప్రొక్లమేషన్ అయిన 11 minutes తర్వాత ఎప్పుడైతే ఇజ్రాయెల్ అనేది ఫామ్ అవుతుందని చెప్పి ప్రొక్లైమ్ చేశారో వితిన్ 11 minutes అమెరికా మేము దాన్ని సెపరేట్ కంట్రీగా రికగ్నైజ్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, అయితే 1948లో ఇజ్రాయెల్ పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి అమెరికా తనకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కాకపోతే ఇనీషియల్గా కొంచెం ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇనీషియల్ 2 decadesలో దేర్ వర్ సమ్ ఇష్యూస్, అంత స్మూత్గా జరగలేదని చెప్తున్నారు. సో ఏంటనే స్టోరీ చూడండి ఒకసారి. సూయజ్ వార్ జరిగింది. ఈ సూయజ్ వార్లో ఫ్రాన్సు మరియు బ్రిటన్తో కలిపి ఇజ్రాయెల్ పార్టిసిపేట్ చేసింది. సో దాన్ని అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. సో వాషింగ్టన్ ఏం చెప్పిందంటే మీరు ఈ టెరిటరీస్ నుంచి మీరు ఈ వార్లో భాగంగా మీరు ఏవైతే టెరిటరీస్ క్యాప్చర్ చేసుకున్నారో వాటిని మీరు విత్డ్రా చేసుకోకపోతే మీకు మేము ఎయిడ్ కట్ చేస్తాం. ఇజ్రాయెల్కి ఎవ్రీ ఇయర్ కూడా అమెరికా సహాయం చేస్తూ ఉంటుంది, మిలిటరీ ఎయిడ్ కానీ వేరే రకంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు వీటిని విత్డ్రా చేసుకోకపోతే మేము మిమ్మల్ని మీకు ఎయిడ్ అనేది కట్ చేస్తామని అమెరికా బెదిరించింది. ఇంకోవైపు సోవియట్ యూనియన్ కూడా మేము మిసైల్స్ ఫైర్ చేస్తాము మీరు విత్డ్రా చేసుకోకపోతే సోవియట్ యూనియన్ కూడా బెదిరించింది. ఫైనల్గా ఇజ్రాయెల్ హ్యాడ్ టు పుల్ బ్యాక్ ఫ్రమ్ ద ఏరియాస్ ఇట్ సీజ్డ్. తను ఏ ఏరియాస్ని సీజ్ చేసిందో వాటి నుంచి వెనక్కి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. విచిత్రం ఏంటంటే అటు అమెరికా ఇటు సోవియట్ యూనియన్ రెండు కూడా ఇజ్రాయెల్ని బెదిరించే బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్ సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రన్ చేసింది 1960sలో. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అడ్మినిస్ట్రేషన్ కూడా తన కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేసింది. అంటే ఎప్పుడూ పాజిటివ్గానే ఉన్నాయంటే కొన్ని సందర్భాల్లో ఇష్యూస్ వచ్చాయి. 1960sలో వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అమెరికా వ్యతిరేకించింది. అలాగే సూయజ్ వార్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అమెరికా ఒప్పుకోలేదు అని ఇక్కడ చెప్తున్నారు. అయితే 1967 వార్ జరిగిన తర్వాత 1967 వార్లో ఏమైందంటే ఇజ్రాయెల్ 3 అరబ్ దేశాలని కలిపి ఓడించింది. జార్డాను, సిరియా, ఈజిప్ట్ ఈ 3 దేశాలని కలిపి జస్ట్ 6 daysలో ఓడించేసింది. దాన్ని 6-day వార్ అంటారు. విచిత్రం ఏంటంటే ఈ వార్లో అమెరికా సహాయం కూడా ఇజ్రాయెల్ అమెరికా సహాయం కూడా తీసుకోలేదు. తనంతట తానే 3 దేశాల ఆర్మీల్ని ఓడించి ఆ 3 దేశాల నుంచి చాలా టెరిటరీస్ని క్యాప్చర్ చేసుకుంది. అర్థమైందా మీకు? ఎప్పుడైతే ఇజ్రాయెల్ తనంతట తానే అమెరికా మీద ఆధారపడకుండా 3 దేశాలను ఓడించి వాటి టెరిటరీస్ని క్యాప్చర్ చేసుకుందో అమెరికా ఇజ్రాయెల్ని చూసే విధానం మారిపోయింది. ఆ టైంలో అమెరికా ఎందుకు సహాయం చేయలేదంటే అమెరికా వియత్నాం వార్లో బిజీగా ఉండి ఇటువైపు రాలేదు. ఇజ్రాయెల్ అమెరికా సహాయం తీసుకోకుండా వాటిని ఓడించింది. 6 రోజుల్లో వారిని ముగించింది కూడా. ఆ దెబ్బకి అమెరికా ఇజ్రాయెల్ని చూసే విధానమే కంప్లీట్గా మారిపోయింది. అండ్ అందులో ఇజ్రాయెల్ ఓడించిన 2 దేశాలు ఈజిప్ట్ మరియు సిరియా ఏవైతే ఉన్నాయో ఇవి సోవియట్ యూనియన్ యొక్క అలైస్. అండ్ అమెరికాకి హ్యాపీ కదా, యూఎస్కి ఆపోజిట్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళ గ్రూప్లో మెంబర్స్ అయిన ఈజిప్ట్, సిరియాని ఇజ్రాయెల్ ఓడించడం అమెరికాకి సంతృప్తినిచ్చింది ఆ టైంలో.
సో అప్పటి నుంచి యుఎస్ స్టార్టెడ్ సీయింగ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ స్టేబుల్ అలై హూ కెన్ చెక్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ వెస్ట్ ఏషియాలో సోవియట్ యూనియన్ యొక్క ఎక్స్పాన్షన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కంట్రీ ఇజ్రాయెల్ మాత్రమే. సో ఇజ్రాయెల్ మనం ఒక స్టేబుల్ అలైగా చూడాలి, ఒక ఫ్రెండ్గా చూడాలని అమెరికా కంప్లీట్గా ఇజ్రాయెల్కి సపోర్టివ్గా మారిపోయిందనమాట. ఆ పర్టికులర్ 1967 వార్ అనేది అమెరికా యొక్క ఆలోచన ఇజ్రాయెల్ పట్ల మారడానికి చాలా హెల్ప్ చేసింది. ఇది ప్రజెంట్ స్టేటస్ ఏంటి, మనం గతం చెప్పాం. ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ అలై. వాషింగ్టన్ కంటే అమెరికాకి చాలా పెద్ద ఎక్సెప్షనల్ అలై అంటే ఫ్రెండ్ అని చెప్పొచ్చు. యుఎస్ ఆఫర్స్ ప్రాక్టికల్లీ అన్కండిషనల్ ఫైనాన్షియల్, మిలిటరీ అండ్ పొలిటికల్ సపోర్ట్. అన్ని రకాలుగా అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్గా, మిలిటరీ పరంగా, పొలిటికల్గా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ పాలస్తీనియన్ టెరిటరీస్ని ఆక్యుపై చేస్తూనే ఉంది ఇజ్రాయెల్. అయినా సరే ఇజ్రాయెల్ మీద చీమ ఈగ వాలకుండా అమెరికా కాపాడుకుంటూ వస్తుంది. అండ్ ఇజ్రాయెల్ ఈజ్ అన్ అన్డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ తన దగ్గర ఉన్నాయి, కానీ బయటికి తెలియకుండా మెయింటైన్ చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా దాని మీద స్క్రూటినీ లేకుండా అమెరికా కాపాడుకుంది. దానికి అమెరికా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. అలాగే అమెరికా యొక్క హెల్ప్ తీసుకున్న కంట్రీస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ అమెరికాస్ ఎయిడ్, $158 బిలియన్ ఎయిడ్ అనేది, సహాయం అనేది అమెరికా నుంచి వచ్చింది వాళ్ళకి. సెకండ్ వరల్డ్ వార్ నుంచి తీసుకుంటే $158 బిలియన్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు అమెరికా నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళాయో. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కి $3.8 బిలియన్ ఎవ్రీ ఇయర్ మనకి అమెరికా నుంచి వస్తుంది. అంటే తన మిలిటరీ ఎయిడ్ అనమాట. సో విచ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 16% ఆఫ్ ఇజ్రాయెల్స్ టోటల్ మిలిటరీ బడ్జెట్. తన మిలిటరీ బడ్జెట్లో 16% అమెరికా ఇస్తున్న సహాయంతో నడుస్తుందంటే అమెరికా ఎంత సహకరిస్తుంది, ఎంత హెల్ప్ చేస్తుంది ఇజ్రాయెల్కి అనేది మీరు గమనించవచ్చు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ట్రేడ్, యుఎస్ ఈజ్ ఇజ్రాయెల్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఇజ్రాయెల్ ఎక్కువగా ఎవరితో చేస్తుందంటే యుఎస్తోనే చేస్తుంది. యాన్యువల్ 2-way ట్రేడ్ మీరు తీసుకుంటే $50 బిలియన్ ట్రేడ్ నడుస్తుంది. రెండింటికి కూడా డీప్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఉంది. జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వెపన్స్ ప్రొడక్షన్ ఉంది. ఇవన్నీ కూడా చూడండి. ఈ ఐరన్ డోమ్ అనే ఇజ్రాయెల్ యొక్క మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇట్ యూజెస్ పార్ట్స్ బిల్ట్ ఇన్ ద యుఎస్లో బిల్డ్ అయిన వాటిని ఉపయోగిస్తుంది. ద సిస్టమ్ ఈజ్ ఫినాన్స్డ్ ఇన్ పార్ట్ బై ద యుఎస్. అమెరికాయే దానికి కొంతవరకు అమెరికా దానికి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. అండ్ యుఎస్ సపోర్ట్తోనే ఇజ్రాయెల్ ఏమో హైలీ అడ్వాన్స్డ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని బిల్డ్ చేసింది. సో ఆ రకంగా ఇజ్రాయెల్ కంట్రీ వరల్డ్స్ 10th లార్జెస్ట్ మిలిటరీ ఎక్స్పోర్టర్గా మారిపోయింది. మిలిటరీ ఎక్స్పోర్టర్ అంటే అర్థం ఏంటి? మిలిటరీకి అవసరమైన ఈ వెపన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేసే గొప్ప కంట్రీగా ఇజ్రాయెల్ మారింది అమెరికా యొక్క ఫుల్ సపోర్ట్తో. సో ఈ రకంగా తీసుకుని 1972 నుంచి ఇప్పటి వరకు తన వీటో పవర్ని 50 సార్లు అమెరికా వాడింది టు స్ట్రైక్ డౌన్ రెజల్యూషన్స్ క్రిటికల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్ని విమర్శిస్తూ ఎప్పుడు వచ్చినా సరే అమెరికా దాన్ని స్ట్రైక్ డౌన్ చేసుకుంటూ వచ్చింది. అంటే అన్ని రకాలుగా ఇజ్రాయెల్ని అమెరికా కాపాడుకుంటూ వచ్చింది. ఓకే, 1973లో దెర్ ఇస్ వన్ మోర్ వార్ కాల్డ్ యోమ్ కిప్పూర్ వార్. యోమ్ కిప్పూర్ వార్నే రమదాన్ వార్ అంటారు, రైట్? అది అక్టోబర్ వార్ అని కూడా అంటారు. అంటే అది ఒక పవిత్ర దినం, జూస్కి పవిత్ర దినం. ఆ పవిత్ర దినం రోజు ఈ ఇజ్రాయిలీ మిలిటరీ అంతా చాలామంది లీవ్లో ఉన్నారు. అలాంటప్పుడు సడన్గా సర్ప్రైజ్ అటాక్ జరిగింది వాటిపైన. ఈజిప్టు మరియు సిరియా సర్ప్రైజ్ అటాక్ చేశాయి ఇజ్రాయెల్ పైన. సో ఇజ్రాయెల్ రెడీగా లేదు, అటాక్ని తట్టుకునే పొజిషన్లో అప్పుడు ఇజ్రాయెల్ లేదు. సో ఒక రకంగా చాలా ఇబ్బంది పడింది ఆ టైంలో ఇజ్రాయెల్. అంతకుముందు అవే కంట్రీస్ని ఈజీగా ఓడించిన ఇజ్రాయెల్ ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడడం అనేది జరిగింది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇనీషియల్గా ఇజ్రాయెల్ ఇబ్బంది పడితే యుఎస్ సప్లైస్ ప్రూవ్డ్ వైటల్ ఫర్ ఇజ్రాయెల్ టు పుష్ బ్యాక్ ద ఎనిమీ ట్రూప్స్. అమెరికాయే మళ్ళీ తన ట్రూప్స్ని పంపించి ఇజ్రాయెల్కి సహకరించి వార్ గెలిచేలాగా చేయడం జరిగిందనమాట. సో ఇట్లా మీరు గతాన్ని ఒకసారి గమనించుకుంటే ఇజ్రాయెల్ యుఎస్ హ్యాస్ బీన్ సపోర్టివ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అయితే మీకు ఇవన్నీ ప్రజెంట్ మీకు ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తాను. అసలు టెన్షన్సే లేవా అంటే ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి. జనరల్గా అంటే పర్సనాలిటీ క్లాషెస్, అమెరికన్ ప్రెసిడెంట్కి ఇజ్రాయలీ ప్రెసిడెంట్స్కి ప్రైమ్ మినిస్టర్కి మధ్యలో పర్సనాలిటీ క్లాషెస్ వచ్చాయి. కానీ ఎప్పుడు ఏ పర్సనాలిటీ క్లాషెస్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళు ఆ రిలేషన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. మీరు ఒకసారి గమనిస్తే రైట్ ఇక్కడ చూడండి. బరాక్ ఒబామా టైంలో
ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి ఇద్దరికి క్లాషెస్ వచ్చాయి. ఏ విషయంలో? ఇరాన్ న్యూక్లియర్ డీల్ విషయంలో. ఇరాన్ న్యూక్లియర్ డీల్ని ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. మిస్టర్ నెతన్యాహు హ్యాడ్ విజిటెడ్ ది రిపబ్లికన్ కంట్రోల్డ్ యూఎస్ కాంగ్రెస్ అండ్ అటాక్డ్ మిస్టర్ ఒబామాని ఆయన అటాక్ చేశారు, ఆయన ఇరాన్ పాలసీని వ్యతిరేకిస్తూ. కానీ అలాంటి సేమ్ ఒబామాయే యుఎన్ఎస్సిలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్ని క్రిటిసైజ్ చేస్తూ క్రిటికల్గా ఉన్న ప్రతి ఒక్క రెజల్యూషన్ని వీటో చేశారు. అంటే తనని డైరెక్ట్గా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ తిట్టినప్పటికీ, క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఒబామా యుఎన్ఎస్సిలో ఇజ్రాయెల్ పైన ఒక్క మాట కూడా పడకుండా కాపాడుకున్నారు. ఒక్కటి తప్పితే అన్నిటినీ కూడా ఆయన వీటో చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆఫీస్లో చిట్ట చివరి రోజుల్లో కూడా $38 బిలియన్ ఎయిడ్ ప్యాకేజ్ని కూడా ఒబామా అప్రూవ్ చేశారు. సో బెంజమిన్ నెతన్యాహు డైరెక్ట్గా తను అటాక్ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్కి ఇచ్చే సహాయం అనేది ఆపలేదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇనీషియల్గా క్రిటిసైజ్ చేసినప్పటికీ, ఎందుకంటే నెతన్యాహు అక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ని మార్చడానికి ప్రయత్నం చేసింది, దాన్ని క్రిటిసైజ్ చేసినప్పటికీ ఈ October 7 హమాస్ అటాక్ తర్వాత కంప్లీట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఈ పర్టికులర్ హమాస్ విషయంలో ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్. ఇజ్రాయెల్ ఫస్ట్ తప్పు చేయలేదు, హమాస్ అటాక్ చేశారు, తనను తాను డిఫెండ్ చేసుకునే రైట్ ఇజ్రాయెల్కి ఉంటుంది. డిఫెండ్ చేయడం కోసం ఏం చేయాలో అది చేస్తుంది, దాన్ని మేము సపోర్ట్ చేస్తామని ఇప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తుంది. అయితే మీ అందరి మైండ్లో ఉన్న అసలు క్వశ్చన్, ఎందుకు? ఇప్పటి వరకు మనం ఫ్యాక్ట్స్ చెప్పాం, అనాలిసిస్ మాట్లాడలేదు. ఇజ్రాయిల్కి అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనేది కదా క్వశ్చన్. చేస్తుందని మనం చూసాం. 1919 నుంచి 17 నుంచి ఎప్పటివరకు చేస్తూనే ఉంది. ఎందుకు చేస్తుందంటే ఇక్కడ రీజన్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు ఇక్కడ రాసుకోవాలి. వై డస్ ద యుఎస్ ఆల్వేస్ బ్యాక్ ఇజ్రాయెల్? ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, ఇజ్రాయెల్స్ స్ట్రాటజిక్ వాల్యూ ఇన్ ఎ వాలటైల్ ఎట్ క్రిటికల్ రీజియన్ మేక్స్ ఇట్ అపీలింగ్ ఫర్ వాషింగ్టన్. ఎందుకంటే ఇజ్రాయిల్ ఉన్న వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఎక్కువగా అరబ్ కంట్రీస్, ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ ఎక్కువగా ఉంటాయి. అది ప్రిడామినెంట్గా ఒకప్పటి నుంచి అవి సోవియట్ అలైస్, సోవియట్ యూనియన్కి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అక్కడ అమెరికాకి సపోర్ట్ చేసే కంట్రీస్ తక్కువ ఉన్నాయి, నాన్ సపోర్ట్ చేయని కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్లేస్లో కంప్లీట్గా అమెరికా చెప్పిన మాట వినే ఒక కంట్రీ ఉండడం అమెరికాకు ఒక స్ట్రాటజిక్ వాల్యూ ఇస్తుంది. కోల్డ్ వార్ టైంలో ద యుఎస్ సా ఇజ్రాయిల్ యాజ్ ఎ పవర్ఫుల్ బుల్వార్క్ అగెన్స్ట్ పాసిబుల్ సోవియట్ ఎక్స్పాన్షన్ ఇన్ ద అరబ్ వరల్డ్లో సోవియట్ యూనియన్ ఎక్స్పాండ్ అవుతోంది, దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బుల్వార్క్ అంటే సపోర్ట్, ఒక ఫోర్ట్రెస్ లాగా అనమాట, సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ అస్. దాన్ని అలా సోవియట్ ఎక్స్పాన్షన్ నుంచి మనల్ని కాపాడేది, మనల్ని ప్రొటెక్ట్ చేసేది, మనకంటూ ఒక సపోర్ట్ బేస్గా ఉండేది దాని కింద ఇజ్రాయిల్ని అమెరికా చూసింది. కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత, కోల్డ్ వార్ ఎప్పటి వరకు అమ్మా మనకి, World War II నుంచి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినంత వరకు, 1990sలో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది కదా, అప్పటి వరకు కూడా ఉన్న పీరియడ్ని కోల్డ్ వార్ పీరియడ్ అంటాం. కోల్డ్ వార్ పీరియడ్లో ప్రపంచం బైపోలార్ వరల్డ్గా ఉండింది, అంటే రెండు పోల్స్గా, భిన్న ధ్రువాలుగా, ఒక పోల్ యుఎస్, ఇంకో పోల్ యుఎస్ఎస్ఆర్. సో ప్రపంచంలో ఉన్న దేశాలు మెజారిటీ కొన్ని యుఎస్ కంట్రోల్లో, కొన్ని యుఎస్ ఇన్ఫ్లుయెన్స్లో, కొన్ని యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవి. కొన్ని కంట్రీస్ ఎవరి పట్ల లేకుండా ఇద్దరికి సమదూరం పాటించేవి కంట్రీస్ లైక్ ఇండియా, అవి నాన్ అలైన్మెంట్ మూమెంట్, నామ్ అంటాం. సో ఇవన్నీ ఈ సమదూరం పాటించేవన్నమాట. సో అరబ్ వరల్డ్లో ఎవరికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి, వాళ్ళకు అనుకూలంగా ఉండే కంట్రీస్ని పెంచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. సో అరబ్ వరల్డ్లో సోవియట్ ఇన్ఫ్లుయెన్స్కి చెక్ పెట్టాలంటే మనకంటూ ఒక సాలిడ్ పార్ట్నర్ ఉండాలి. ఆ పార్ట్నర్గా ఇజ్రాయిల్ అమెరికాకి కనిపించింది. అండ్ కోల్డ్ వార్ అయిన తర్వాత కూడా, అండ్ వెస్ట్ ఏషియాలో అమెరికా ఇంకా యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయి అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకి పెరుగుతున్న టైంలో కూడా ఇజ్రాయిల్ని ఒక ఫోర్స్ ఆఫ్ స్టెబిలిటీగా చూడడం మొదలుపెట్టింది, అలాంగ్ విత్ సౌదీ అరేబియా అండ్ ఈజిప్ట్ సౌదీ అరేబియా కూడా అమెరికాకి పార్ట్నర్స్ అయిపోయాయి. వాటితో పాటు ఇజ్రాయిల్ కూడా తనకి ఉపయోగపడే ఒక స్టేబుల్ ఎలైగా అమెరికా చూసింది. అంటే అమెరికా ఇప్పుడు జపాన్తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తుందో, సౌత్ కొరియాతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తుందో, జర్మనీతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తుందో, అలాంటి స్ట్రాటజిక్ వాల్యూ దీనికి ఇస్తుంది. అంటే జస్ట్ నార్మల్ ఫ్రెండ్ కాదు, చాలా ఇంపార్టెంట్, అమెరికా ఫారిన్ పాలసీలో ఒక చాలా ఇంపార్టెంట్ కంట్రీగా ఇజ్రాయిల్ని చూస్తూ వచ్చింది. ఎందుకు? ఇప్పటికీ మీకు రీజన్ చెప్పలేదు, ఎందుకు అలా చూస్తుంది అనేది చెప్పలేదు. ఒక రీజన్ చెప్పాను, సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ని చెక్ చేయడానికి బుల్వార్క్ ఉపయోగపడిందని చెప్పాను. అది ఎప్పుడు? కోల్డ్ వార్ టైంలో. మరి ఇప్పుడు కోల్డ్ వార్ అయిపోయింది, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది, రష్యా అంత బలంగా లేదు, అయినప్పటికీ ఎందుకు ఇజ్రాయిల్కి సపోర్ట్ చేస్తూ వస్తుంది అంటే వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఏంటి అదర్ ఫ్యాక్టర్స్ అంటే, ఏ హోస్ట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమెరికాస్ పబ్లిక్ ఒపీనియన్ ఇజ్రాయిల్కి ఫేవరబుల్గా ఉంది. అమెరికన్ పబ్లిక్ ఇజ్రాయిల్కి ఫేవరబుల్గా ఉన్నారు. ఎలక్టరల్ పాలిటిక్స్ అండ్ పవర్ఫుల్ ఇజ్రాయిలీ లాబీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికన్ పొలిటీషియన్స్లో చాలామంది జూస్ ఉన్నారు. మరి ఇజ్రాయిల్ జూయిష్ కంట్రీ కదా, ఆ
యూదులు అంటాం తెలుగులో. ఈ జూయిష్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇజ్రాయిల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే పవర్ఫుల్ పొజిషన్స్లో ఇజ్రాయిలీ సపోర్టర్స్ ఎక్కువగా ఉండడం కూడా ఒక రీజన్ అయింది. అందువల్ల కంట్రీ యొక్క ఇజ్రాయిలీ పాలసీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే, మీకు ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లో కూడా యూఎస్ కాంగ్రెస్ నుంచి నియర్ యునానిమస్ సపోర్ట్ దానికి వస్తుంది. వాస్ట్ మెజారిటీ ఆఫ్ అమెరికన్స్ హ్యావ్ ఫేవరబుల్ వ్యూస్ అబౌట్ ఇజ్రాయెల్. వాళ్ళకి ఫేవరబుల్ వ్యూస్ ఉన్నాయి. అమెరికన్ జూస్ అండ్ ఎవాంజలిస్ట్ క్రిస్టియన్స్ ఆర్ టూ పవర్ఫుల్ పొలిటికల్లీ యాక్టివ్ గ్రూప్స్ ఇన్ ద యుఎస్. వీళ్ళిద్దరూ పొలిటికల్లీ యాక్టివ్ గ్రూప్స్. ఇద్దరు కూడా దెర్ ఆర్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఫర్ బోత్ పార్టీస్ అండ్ దే ఆర్ బోత్ ప్రో ఇజ్రాయెల్. చూసారా, బోత్ పార్టీస్లో కూడా వాళ్ళు ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరు? క్రిస్టియన్స్ మరియు జూస్. అంటే అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ రెండిట్లోనూ రెండు వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళంతా కూడా ప్రో ఇజ్రాయెల్. అండ్ దెర్ ఇస్ ఎ పవర్ఫుల్ ఇజ్రాయలీ లాబీ ఇన్ ద యుఎస్. అమెరికాలో ఇజ్రాయెల్ లాబీ ఉంది, విచ్ అకార్డింగ్ టు జాన్ మెషేమర్ అండ్ స్టీఫెన్ వాల్ట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్సెస్ యుఎస్ పాలసీ టువర్డ్స్ ఇజ్రాయెల్. మెయిన్ ఇజ్రాయలీ లాబీ అనేది అమెరికాలో పనిచేస్తుంది. సో దీన్నే మనం ప్రెషర్ పాలిటిక్స్ అంటాం. మీరు గవర్నెన్స్లో చదివినప్పుడు యూ రీడ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ప్రెషర్ గ్రూప్స్. సో ప్రెషర్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే దే ఇన్ఫ్లుయెన్స్ ది గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బై ఎగ్జర్టింగ్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేయడం ద్వారా గవర్నమెంట్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అట్లా అమెరికాలో కూడా ఇజ్రాయిల్ సపోర్ట్ చేసే లాబీస్ ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రెషర్ పెడుతూ ప్రో ఇజ్రాయిలీ పాలసీ వచ్చేలాగా చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. సో చాలామంది ప్రో ఇజ్రాయిలీ ఈ గ్రూప్స్ ఉన్నాయి. ప్రో ఇజ్రాయిలీ వాయిసెస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్రో ఇజ్రాయిల్ పొలిటీషియన్స్ని సపోర్ట్ చేస్తారు. అండ్ ఇజ్రాయిల్ పట్ల క్రిటికల్గా ఉన్న వాయిసెస్ని న్యూట్రలైజ్ చేయడానికి, తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దీన్నే ఇజ్రాయిల్ లాబీ అని కూడా మనం అనొచ్చు అనమాట. ఓకేనా? సో అమెరికాలో మనకి ఇది కూడా చూడండి, ద అమెరికన్ ఇజ్రాయిల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ. ఇది ఒక పవర్ఫుల్ ప్రో ఇజ్రాయెల్ లాబింగ్ గ్రూప్. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ టాప్ లీడర్స్ ఫ్రమ్ బోత్ కంట్రీస్ని హోస్ట్ చేస్తుంది. ప్రెసిడెంట్స్, సెనేటర్స్, ప్రైమ్ మినిస్టర్స్ని యాన్యువల్ గ్యాదరింగ్స్ని పిలుస్తుంది. రిలేషన్స్ మెయింటైన్ చేసేలాగా ఆ పర్టికులర్ గ్రూప్ తన ప్రయత్నం తను చేస్తూ వస్తుంది. ఈ ప్రో ఇజ్రాయెల్ గ్రూప్స్ రెండు పార్టీల్ని సపోర్ట్ చేస్తాయి ఫైనాన్షియల్గా. డెమోక్రాటిక్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీకి ఫండింగ్ కూడా ఇస్తూ ఉంటాయి. 2020 క్యాంపెయిన్లో ప్రో ఇజ్రాయెల్ గ్రూప్స్ $30 బిలియన్ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అందులో 63% డెమోక్రాట్స్కి, రిమైనింగ్ రిపబ్లికన్స్కి ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు దట్ వెబ్సైట్. ఇది కాకుండా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఆఫ్ బోత్ కంట్రీస్లో కూడా స్ట్రాంగ్ టైస్ ఉన్నాయి. అటు ఇండస్ట్రీ పరంగా తీసుకున్నా, మిలిటరీ పరంగా తీసుకున్నా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి అమెరికా ఇజ్రాయెల్ పట్ల ఫేవరబుల్ పాలసీ మెయింటైన్ చేయడానికి సహాయపడుతున్నాయి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? మరొకసారి, ఇజ్రాయెల్స్ స్ట్రాటజిక్ వాల్యూ, ఎందుకంటే అది అరబ్ కంట్రీస్తో నిండిన వెస్ట్ ఏషియా ప్రాంతంలో, అరబ్ అంటే ముస్లిం కంట్రీస్, వాటితో నిండిన ప్రాంతంలో ఒక జూయిష్ నేషన్ అమెరికాకి సపోర్ట్ చేసే కంట్రీ. రెండోది, అమెరికాలో డొమెస్టిక్ పాలిటిక్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. ప్రెజెన్స్ ఆఫ్ ప్రో ఇజ్రాయిలీ లాబీ ఉంది, వాళ్ళని సపోర్ట్ చేసే లాబీ ఉంది. అండ్ మిలిటరీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ ఉండడం వల్ల దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్టిట్యూషనల్ కన్సెన్సస్ ఇన్ యూఎస్ అబౌట్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఇజ్రాయిల్తో రిలేషన్ విషయంలో అందరూ ఒకే మాట మీద ఉండే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పార్టీ ఆర్ ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ పవర్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఎవరు అధికారంలో ఉన్నారో దాంతో సంబంధం లేకుండా అందరూ కూడా సపోర్ట్ చేసేలా ఉంది. మీరు నోట్స్ రాసుకోవాలి అనుకుంటే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ అంతా మీకు ఇంపార్టెంట్. ఇదంతా వై డస్ యుఎస్ ఆల్వేస్ బ్యాక్ ఇజ్రాయిల్ అని చెప్పి ఉంది కదా, ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్స్లో రాసుకోవచ్చు. మీకు సమ్మరీ ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ సీ ద సమ్మరీ హియర్. మీకు సమ్మరీ అంతా కూడా ఫైనల్గా ఇచ్చారు. ఇజ్రాయిల్ యొక్క స్ట్రాటజిక్ వాల్యూ, అమెరికాస్ డొమెస్టిక్ పాలిటిక్స్, ప్రెజెన్స్ ఆఫ్ ప్రో ఇజ్రాయిల్ లాబీ, మిలిటరీ ఇండస్ట్రియల్ ఇంటర్ప్లే. ఈ పాయింట్స్ మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. కొంతమంది నోట్స్ అడుగుతున్నారు, నోట్స్ ఇస్తూ రాయాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. నేను న్యూస్ పేపర్ చూపిస్తూ చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ యూ ఏ ఫీలింగ్ ఆఫ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ ఆన్ యువర్. మీరు చదువుతున్నట్టుగా నేను చదువుతూ దాన్ని అనలైజ్ చేస్తూ వెళ్తున్నాం. ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెయిన్ మచ్ మోర్ నాలెడ్జ్ ఇన్ దిస్ మేనర్ రాదర్ దాన్ జస్ట్ లుకింగ్ ఎట్ ద వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ కంటే ఇది బెటర్ అప్రోచ్ అని నాకు అనిపిస్తుంది. ఎక్కడైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు నేను వైట్ బోర్డ్ యూజ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. పిఎంఐ పాయింట్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఈజింగ్ టు 8 monthలో. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ 8 monthలోకి తగ్గిపోయిందని చెప్పి మనకి పిఎంఐ లేదా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది మనకి చెప్తుంది. సో ఒకసారి సమ్మరీ ఇక్కడ ఇచ్చాడు. సమ్మరీ చూసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సో సమ్మరీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ అనేది అక్టోబర్లో తగ్గిపోయింది. ఈజ్ అంటే తగ్గిందని అర్థం. టు ద స్లోయెస్ట్ పేస్ సిన్స్ ఫిబ్రవరి.
ఫిబ్రవరి నుంచి తీసుకుంటే మనకి స్లోయెస్ట్ పేస్కి తగ్గిపోయింది. కొత్త ఆర్డర్స్ అనేవి డ్రై అప్ అయిపోయాయి, 1 ఇయర్లోకి పడిపోయాయి. సో ఎవరు రిలీజ్ చేశారు డేటా అంటే S&P గ్లోబల్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న డేటా ఇది. మ్యానుఫ్యాక్చరింగ్ PMI అనేది సెప్టెంబర్లో 57.6 ఉంటే అక్టోబర్లో 55.5కి తగ్గిపోయింది. ఈ 50 ఏంటి, 57.6 ఏంటి అది కూడా మీకు చెప్తాను. వి విల్ లుక్ ఎట్ దట్. బిజినెస్ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. జాబ్ క్రియేషన్ కూడా చాలా వీక్గా ఉంది, అది కూడా మనకు కనిపిస్తుంది. సో న్యూస్ ఇది. నౌ లెట్స్ లుక్ ఎట్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇప్పుడు ఈ PMI లేదా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసేది ఎవరు? S&P గ్లోబల్ సర్వీసెస్. S&P గ్లోబల్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు. సో ఈ PMI అనేది ఏంటి అంటే ఇది ఒక సర్వే బేస్డ్ మెజర్, సర్వే బేస్డ్ ఇండికేటర్, సర్వే బేస్డ్ ఇండెక్స్ అనమాట. సో దీని ప్రకారం వీళ్ళు ఏం చేస్తారు అంటే రెస్పాండెంట్స్కి క్వశ్చన్స్ అడుగుతారు. ది ఆస్క్ క్వశ్చన్స్ టు సెవరల్ రెస్పాండెంట్స్. రెస్పాండెంట్స్ ఎవరు? పర్చేజింగ్ మేనేజర్స్. పర్చేజింగ్ మేనేజర్ అంటే ఎవరు? డిఫరెంట్ కంపెనీస్లో పర్చేజింగ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళని పర్చేజింగ్ మేనేజర్స్ అంటాం. వి కాల్ దెమ్ పర్చేజింగ్ మేనేజర్స్. అంటే వాళ్ళు రా మెటీరియల్ ఏ ప్రైస్ కొనాలి, ఏది ఎంత కొనాలి, ఇవన్నీ డబ్బు ఖర్చు పెట్టే ప్రతిదీ వీళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సర్వే చేస్తారు, కొన్ని క్వశ్చనైర్ పంపిస్తారు. క్వశ్చనైర్ పంపించి రిక్రూట్మెంట్ ఎలా ఉంది, కొత్త అడ్రస్ ఎలా వస్తున్నాయి, సప్లైస్ ఎలా ఉన్నాయి, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్లో ప్రశ్నలు అడిగి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారనమాట. సో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ కండిషన్ ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని రకరకాల క్వశ్చన్స్ని అడిగి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. సో ఈ డేటా అనేది PMI అనేది బోత్ మ్యానుఫ్యాక్చరింగ్కి రిలీజ్ చేస్తారు, సర్వీసెస్కి కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇండెక్స్ వాల్యూ ఎలా తీసుకుంటారంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది మనకి 50 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్. ఎప్పుడైనా సరే మనకి 50 వచ్చింది అనుకోండి, ఇట్ ఇండికేట్స్ నో చేంజ్, ఇండికేట్స్ నో చేంజ్ అని అర్థం. అంటే ఎటువంటి మార్పు, గత నెలతో పోలిస్తే ఏ మార్పు రాలేదని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 ఇట్ ఇండికేట్స్ కాంట్రాక్షన్. అంటే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే మనకి ఏమొచ్చింది? కాంట్రాక్షన్ వచ్చింది అని అర్థం. అర్థమైందా? కాంట్రాక్షన్ వచ్చిందని. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. మోర్ దాన్ 50 వస్తే దాని మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్పాన్షన్ అని అర్థం. ఎక్స్పాన్షన్ అని అర్థం అన్నమాట. ఇది లెక్క. అలా కాకుండా ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకుంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? సెప్టెంబర్లో 57.6, అక్టోబర్లో 55.5. మరి సెప్టెంబర్లోనే 50+ ఉంది, అక్టోబర్లోనే 50+ ఉంది. మరి రెండు ఎక్స్పాన్షన్ కిందకే వస్తాయి కదా? ఎస్, రెండు ఎక్స్పాన్షన్ కిందకే వస్తాయి. కానీ ఆ వాల్యూ అనేది ఏమైంది? మనకి తగ్గింది. వాల్యూ అనేది తగ్గింది అంటే అర్థం ఏంటి? గ్రోత్ పర్సంటేజ్, గ్రోత్ అనేది తగ్గుతుంది. గ్రో అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, కానీ పేస్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది తగ్గుతుంది. ఎక్స్పాన్షన్ అవుతున్న పేస్ అనేది తగ్గుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ టైం 8% ఉంది, ఇప్పుడు 6% ఉందనుకోండి. మనకి ఇన్ఫ్లేషన్ ఉంది కదా, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది, కానీ ఇన్ఫ్లేషన్ యొక్క పేస్ తగ్గింది అన్నట్టు. 6% అయిపోయిందంటే ధరలు తగ్గిపోతున్నట్టు, ధరలు రివర్స్ అయిపోతున్నట్టు కాదు, కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయినట్టు కాదు, డిఫ్లేషన్ కాదు. ఇది ఇన్ఫ్లేషనే, ఇది ఇన్ఫ్లేషనే, రెండు ఇన్ఫ్లేషన్లే. కాకపోతే ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ యొక్క పేస్ తగ్గింది. ఇక్కడ అబోవ్ 50 వచ్చినంత మాత్రాన అంతా పాజిటివ్గా ఉందని కాదు. లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు వాల్యూ తగ్గింది అంటే అబోవ్ 50 ఉంది, సో ఎక్స్పాన్షనే, కానీ పేస్ అనేది తగ్గింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లెస్ దాన్ 50 అయితే కాంట్రాక్షన్ అని, 50 అయితే నో చేంజ్ అని, గ్రేటర్ దాన్ 50 అయితే ఎక్స్పాన్షన్ అని. ఈ ఆస్పెక్ట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు S&P గ్లోబల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసెస్కి రెండింటికి రిలీజ్ చేస్తారనే ఆస్పెక్ట్ని గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మ. రాజ్యసభ ప్రివిలేజ్ ప్యానల్ టు రివ్యూ ప్లీజ్ అగెన్స్ట్ మెంబర్స్. సో రాజ్యసభ ప్రివిలేజ్ ప్యానెల్ దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చింది. సో వాళ్ళు రివ్యూ చేయబోతున్నారు అగెన్స్ట్ సర్టెన్ మెంబర్స్. సో ఎవరెవరిపైన ఈ కంప్లైంట్ వచ్చిందంటే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయిన సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, తృణమూల్ కాంగ్రెస్ మెంబర్ అయిన డెరెక్ ఓబ్రైన్ పైన కంప్లైంట్స్ వచ్చాయి. అది ప్రివిలేజెస్ ప్యానల్కి వెళ్ళింది. సో వాళ్ళు ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అయితే ఈ స్టోరీ అంతా ఏంటి, దీని కథ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో వీ నీడ్ టు నో సర్టెన్ థింగ్స్ హియర్ టు అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది
అసలు ప్రివిలేజెస్ అంటే అర్థం ఏంటి? ప్రివిలేజెస్ అంటే మీనింగ్ ఏంటి? ప్రివిలేజ్ మోషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ మోషన్? అలాగే ఈ ప్రివిలేజ్ కమిటీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, దాని ఫంక్షనింగ్ విధానాలు ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరేనా? సో దీంట్లో భాగంగా ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ వాట్ ఈజ్ ఎ ప్రివిలేజ్. వాట్ ఈజ్ ఎ ప్రివిలేజ్? అసలు ప్రివిలేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రివిలేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే దేర్ ప్రివిలేజెస్ ఆర్ నథింగ్ బట్ సర్టెన్ రైట్స్ కాన్ఫర్డ్ ఆన్ ఎంపీస్. ఎంపీస్కి కాన్ఫర్ చేయబడ్డ అంటే ఎంపీస్కి ఇవ్వబడ్డ సర్టెన్ రైట్స్ ఫర్ కండక్టింగ్ ద బిజినెస్ ఆఫ్ పార్లమెంట్. అయితే లిస్ట్ ఏమన్నా ఉందా? ఆ ప్రివిలేజెస్ ఏంటి అని లిస్ట్ ఏమన్నా ఉందా అంటే కోడిఫైడ్ లిస్ట్ అయితే ఎగ్జాక్ట్గా లేదు. కానీ ఇన్ జనరల్ దీస్ రైట్స్ ఇంక్లూడ్ ద రైట్ ఆఫ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్. అంటే పార్లమెంట్లో మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ పార్లమెంటరీ డిబేట్స్లో వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఒకటి. రెండవది, అండ్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో పార్లమెంటరీ డిబేట్స్లో భాగంగా యూజింగ్ దేర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఏదైనా మాట్లాడితే దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ కోర్ట్ ప్రొసీడింగ్స్. అంటే అర్థం ఏంటి? పార్లమెంటరీ డిబేట్లో భాగంగా వీళ్ళు ఏదన్నా మాట్లాడితే దానిపైన కోర్టుల్లో కేసు వేయడానికి లేదు. అర్థమైందా? ఒక ప్రొటెక్షన్, ఒక ఇమ్యూనిటీ వాళ్ళకి వస్తుంది. పార్లమెంటరీ డిబేట్లో వాళ్ళు ఏదన్నా మాట్లాడితే దానివల్ల మా మనోభావాలు భంగం అయ్యాయి, మాకు ప్రాబ్లం అయిందని ఎవరన్నా దాని మీద కోర్టులో కేసు వేయడానికి లేదు. దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ కోర్ట్ ప్రొసీడింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇవి ఈ సర్టెన్ రైట్స్ని మనం ఏమంటాం? ప్రివిలేజెస్ అని అంటాం. వీటిని ప్రివిలేజెస్ అని అంటాం. అయితే మరి ప్రివిలేజ్ మోషన్ కథ ఏంటి? ఎప్పుడైనా సరే ఎవరైనా ఎంపీ వెన్ హీ ఫీల్స్ హిజ్ ప్రివిలేజెస్ ఆర్ బ్రోకెన్, వెనెవర్ ఏ మెంబర్ ఫీల్స్ హిజ్ ప్రివిలేజెస్ ఆర్ బ్రీచ్డ్, తన యొక్క ప్రివిలేజెస్ వైలేట్ అయ్యాయి అంటే తన రైట్ అనేది వైలేట్ అయింది, తన యొక్క రైట్స్ వైలేట్ అయ్యాయని తను భావించినప్పుడు he can raise a motion called privilege motion. దాన్ని మనం ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి అంటాం. ఓకే, ఈ మోషన్ రైజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు రాజ్యసభలో తీసుకుంటే దీన్ని ఎవరు అడ్మిట్ చేయాలి? ద చైర్మన్. రాజ్యసభ చైర్మన్ హ్యాస్ టు అడ్మిట్ ఇట్. అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రివిలేజ్ మోషన్ ఆయన రైజ్ చేశారు, దాన్ని ఆయన అడ్మిట్ చేయొచ్చు ఆర్ రిజెక్ట్ చేయొచ్చు. సో ఆయన అన్న దాంట్లో నిజం ఉంది అని భావిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రాజ్యసభ చైర్మన్ దాన్ని రిజెక్ట్ చేయవచ్చు కూడా. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, దెన్ అడ్మిట్ చేస్తే, రాజ్యసభ చైర్మన్ కెన్ రిఫర్ ఇట్ టు ప్రివిలేజెస్ కమిటీ. ఈ ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేయొచ్చు. అంటే మీరు దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని కమిటీకి రిఫర్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఈ ప్రివిలేజెస్ కమిటీని ఎవరు నామినేట్ చేస్తారు? దీంట్లో రాజ్యసభలో అయితే మనకి 10 మెంబర్స్ ఉంటారు. రాజ్యసభలో ప్రివిలేజెస్ కమిటీలో 10 మెంబర్స్ ఉంటారు. అండ్ ఈ ప్రివిలేజెస్ కమిటీ ఎవరు ఫామ్ చేస్తారంటే రాజ్యసభ చైర్మనే ఫామ్ చేస్తారు. ఫ్రమ్ టైం టు టైం ఆయన ఎప్పటికప్పుడు దీన్ని ఫామ్ చేస్తూ ఉంటారు. దీంట్లో 10 మంది మెంబర్స్ ఉంటారు. అండ్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఏ చైర్మన్. ప్రివిలేజెస్ కమిటీకి కూడా ఒక చైర్మన్ ఉంటారు, కమిటీ చైర్మన్. ఈ చైర్మన్ని రాజ్యసభ చైర్మన్ అపాయింట్ చేస్తారు. రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటారో మనకి వైస్ ప్రెసిడెంట్ కదా, ఆయన ఈ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రివిలేజెస్ కమిటీ యొక్క కథ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ ప్రివిలేజెస్ కమిటీ ఏ యాక్షన్స్ తీసుకోగలుగుతుంది? ఈ కమిటీ వాట్ యాక్షన్స్ కెన్ దే టేక్? కమిటీ ఏం చేయొచ్చని మనకి రాజ్యసభలో రాశారంటే, ప్రొసీజర్స్లో రాశారంటే, దే కెన్
మేక్ సచ్ రికమెండేషన్స్ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్. అంటే మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఏది కరెక్ట్ అనిపిస్తే ఏది ఫిట్ అని మీకు భావిస్తే ఆ రికమెండేషన్ మీరు చెయ్యవచ్చు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇట్ కెన్ కాల్ రిలవెంట్ పీపుల్, దీనికి సంబంధించిన వాళ్ళని తన ముందు పిలవచ్చు. రిలవెంట్ పీపుల్ని పిలిచి వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు. ఇట్ కెన్ ఆల్సో లుక్ ఎట్ రిలవెంట్ డాక్యుమెంట్స్, దీనికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు చూడవచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. ఇదంతా అయిన తర్వాత కమిటీ హ్యాస్ టు మేక్ ఏ రిపోర్ట్. ఇదంతా చేశాక కమిటీ అనేది రిపోర్ట్ అనేది చేయాలి. అయితే దీనికి టైం లైన్ ఏమైనా ఫిక్స్ చేస్తే ఆ టైం లైన్ లోపు చేయాలి. ఒకవేళ టైం లైన్ అనేది వేరేగా ఫిక్స్ చేయకపోతే విత్ ఇన్ 1 మంత్ కమిటీకి ఎప్పుడైతే రిఫర్ చేశారో అప్పటి నుంచి 1 మంత్ లోపు వాళ్ళు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, కొంచెం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి పట్టుకుంటే ఒక పర్టికులర్ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇందాక ఏం చెప్పాను మీకు, ఇక్కడ కెన్ రిఫర్ ఇట్ టు ప్రివిలేజెస్ కమిటీ అని చెప్పాము చూడండి. రాజ్యసభ చైర్మన్ ఆయనకి ప్రివిలేజెస్ మోషన్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ప్రివిలేజెస్ కమిటీకి రిఫర్ చేయొచ్చు అన్నాం. సో దీని గురించి మనకి రాజ్యసభలో ఎక్కడ రాశారంటే రూల్ 203లో రాయడం జరిగింది. రాజ్యసభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ 203లో మెన్షన్ చేశారు. అందులో పవర్ ఆఫ్ చైర్మన్ టు రిఫర్ ఏ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్ టు కమిటీ. ప్రివిలేజెస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని కమిటీకి రిఫర్ చేసే అధికారం రూల్ 203లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రివిలేజెస్ కమిటీకి వాళ్ళు రిఫర్ చేయవచ్చు. ఓకేనమ్మా, ఇది స్టోరీ ఆఫ్ ప్రివిలేజెస్ కమిటీ. అలాంటి ప్రివిలేజెస్ కమిటీ దగ్గరికి కొంతమంది పైన కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళు ఇప్పుడు రివ్యూ చేస్తున్నారు. మీకు ఇందాకే చెప్పాను ప్రివిలేజెస్ కమిటీ ఏం చేయొచ్చు. ఇక్కడ మాట్లాడుకున్నాం దే కెన్ కాల్ రిలవెంట్ పీపుల్ ఫర్ ఎగ్జామినేషన్, వాళ్ళు పిలవచ్చు అని చెప్పాము. సో ఇవాళ న్యూస్లో కూడా మనకు అదే కనిపిస్తుంది. హ్యాస్ కాల్డ్ ఫర్ ఏ మీటింగ్కి కాల్ ఫర్ చేసి కంప్లైంట్స్ని వాళ్ళు రివ్యూ చేయబోతున్నారు. ఓకేనమ్మా, ఇది స్టోరీ ఆఫ్ రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ. అండ్ సిలబస్ మ్యాపింగ్ అగైన్ మీకు తెలిసిన విషయం ఏది, రాజ్యసభ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి యూ కెన్ క్లియర్లీ సే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ కిందకి ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి వస్తుంది. సో మీ అందరికీ తెలుసు ఏపీపీఎస్సి అతి త్వరలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతోంది. మీకు ఈ మధ్యనే గౌతమ్ సవాంగ్ గారు నిన్ననే చెప్పడం జరిగింది. సో మన ఏపీపీఎస్సి ఇన్ఫినిటీతో మీరు ఒకే దెబ్బకి 2 పీటలు అన్నట్టు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండింటిని కూడా క్రాక్ చేయడానికి 2 కోర్సెస్ యొక్క కాంబినేషన్ మన ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ. ఇందులో రెండింటికి మీరు ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉంది. 15,000 రూపీస్ డిస్కౌంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ 15,000 డిస్కౌంట్ 45 మీకు 30కి వస్తుంది. అండ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ ఈఎంఐ ఆప్షన్ హియర్. 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే సువర్ణ అవకాశం ఓన్లీ టిల్ మంత్ ఎండ్, 15 నవంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంది. సో ఏ నెంబర్కి కాల్ చేసి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి, డెమోస్ చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మ. సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ ఎలక్టోరల్ బాండ్స్ మే నాట్ సఫైజ్. సుప్రీంకోర్టు చెప్తున్న మాట ఇది. సో సుప్రీంకోర్టు ఏమంటుంది, సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ ఎలక్టోరల్ బాండ్స్ మే నాట్ సఫైజ్ అని సుప్రీంకోర్టు అంటుంది. సో దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో కీప్ ఇట్ అండర్ గవర్నెన్స్. అయితే ఎలక్టోరల్ బాండ్స్ కథ ఏంటి, సుప్రీంకోర్టు దగ్గరికి ఏం కేసు వచ్చింది, సుప్రీంకోర్టు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ అనే పదానికి మీనింగ్ ఏంటి, ఇదంతా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలక్టోరల్ బాండ్స్ ఫస్ట్ టైం బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలక్టోరల్ బాండ్స్. సో ఎలక్టోరల్ బాండ్స్ మనకి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు అనౌన్స్ చేశారంటే 2017 యూనియన్ బడ్జెట్లో వీటిని అనౌన్స్ చేశారు. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు 2017 యూనియన్ బడ్జెట్లో భాగంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే వాట్ ఆర్ దీస్ ఎలక్టోరల్ బాండ్స్, ఇవి ఏంటివి అంటే దే ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ, చాలా జాగ్రత్తగా వినండి, ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్.
ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పి మనం అంటాం. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఎలక్టోరల్ బాండ్ పైన మనకి వడ్డీ వస్తుందా, రాదు. అందుకే ఇంట్రెస్ట్ ఫ్రీ అనే పాయింట్కి మీనింగ్ అది. రెండోది ఏంటి, బేరర్ ఇన్స్ట్రుమెంట్. బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి, హూ ఎవర్ హోల్డ్స్ ఇట్. అర్థమైందా? హూ ఎవర్ హోల్డ్స్ ఇట్ ఆర్ హూ ఎవర్ హోల్డ్స్ ఇట్ షుడ్ బి పెయిడ్. అంటే ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అర్థమవుతుంది? పేయబుల్ టు ద బేరర్ అని అర్థం. దీని మీనింగ్ పేయబుల్ టు ద బేరర్. ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వింటే, అది ఎలా ఫంక్షన్ అవుతుందో జాగ్రత్తగా వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఒక ప్రామిసరీ నోట్లో అనమాట. ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి దానిపైన అథారిటీ వస్తుంది. బ్యాంక్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా ఇది ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు యు ఆర్ అన్ ఇండివిజువల్. నువ్వు ఒక ఇండివిజువల్ కావచ్చు, లేదా నువ్వు ఒక కార్పొరేట్ కంపెనీ కావచ్చు. అండ్ యూ వాంట్ టు డొనేట్ ఫండ్స్ టు ఏ పర్టికులర్ పార్టీ. నువ్వేం చేయొచ్చు అంటే, యూ కెన్ విజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిగ్నేటెడ్ బ్రాంచెస్లో మాత్రం ఎలక్టోరల్ బాండ్స్ అనేవి దొరుకుతాయి. నువ్వు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి విజిట్ చేసి, లెట్స్ సే బై పేయింగ్ దమ్ 10 lakh రూపీస్, ఎంతన్నా మీరు పే చేయొచ్చు. సో అక్కడ మీకు డినామినేషన్స్ ఏంటంటే ₹1,000 టు ₹1 crore. 1,000 డినామినేషన్ నుంచి 1 crore డినామినేషన్స్ వరకు మీకు ఉంటాయి. మీరు ఒక 10 లక్షల రూపాయలు పెట్టి ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి మీరు ఒక బాండ్ కొనుక్కున్నారనుకోండి. యూ బాట్ అన్ ఎలక్టోరల్ బాండ్ మీరు కొనుక్కొని మీరు ఏం చేస్తారంటే, ఈ ఎలక్టోరల్ బాండ్ని మీరు ఏం చేస్తారు, మీకు నచ్చిన పొలిటికల్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ మీకు ఇష్టం అనుకోండి, మీరు బీజేపీకి ఈ ఎలక్టోరల్ బాండ్ని డొనేట్ చేయొచ్చు. డొనేట్ చేయడం అంటే ఏంటి, జస్ట్ హ్యాండ్ ఓవర్ చేసేయడమే. డొనేట్ చేయడం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఫిజికల్లీ హ్యాండ్ ఓవర్, అలా హ్యాండ్ ఓవర్ చేసేయడమే. తర్వాత బీజేపీ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ గో టు ఎస్బీఐ విత్ ఇన్ 15 days. 15 రోజుల్లోపు ఆ పార్టీ ఎస్బీఐకి వెళ్ళి ఈ పర్టిక్యులర్ ఎలక్టోరల్ బాండ్ని ఎస్బీఐకి సబ్మిట్ చేసి ఇట్ విల్ ఎన్కాష్, డబ్బు తీసుకుంటుంది. డబ్బు ఎలా తీసుకుంటుంది, క్యాష్ రూపంలో కాదు. సో ఎస్బీఐ ఏం చేస్తుందంటే, ఎస్బీఐ విల్ ట్రాన్స్ఫర్ మనీ టు బీజేపీస్ అకౌంట్. క్యాష్ రూపంలో ఇవ్వరు, బీజేపీ అకౌంట్కి ఎస్బీఐ మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. వైర్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పర్చేస్ చేసేటప్పుడు కూడా ఇది వయా డిమాండ్ డ్రాఫ్ట్ కానీ, చెక్ కానీ, నెఫ్ట్ కానీ ఇచ్చి మాత్రమే ఎస్బీఐ దగ్గర ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కోవాలి. క్యాష్ పర్చేజెస్ అలో చేయరు. మనం ఆన్లైన్ పేమెంట్ ద్వారా, లేకపోతే అకౌంట్ టు అకౌంట్ పేమెంట్ ద్వారానే ఎస్బీఐ దగ్గర మీరు ఈ బాండ్స్ కొనుక్కోవచ్చు. కొనుక్కున్న బాండ్ మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. సిన్స్ దే ఆర్ ఏం చెప్పాను, బేరర్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను. మీరు ఎవరికైతే హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ హ్యాండ్ ఓవర్ చేసిన పార్టీ ఆ బాండ్ అలా పట్టుకెళ్ళి, ఇదిగోండి మాకు ఒక బాండ్ వచ్చిందని చెప్పి విత్ ఇన్ 15 days సేమ్ ఎస్బీఐకి వెళ్ళి, అంటే ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. మా అకౌంట్కి పంపించండి అంటే ఎస్బీఐ వాళ్ళు దాన్ని వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రకంగా మనకు జరుగుతుంది. అసలు ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, క్యాష్ అనేది మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. అంటే పొలిటికల్ డొనేషన్స్ విషయంలో ఏదైనా రాజకీయ పార్టీకి మనం డొనేట్ చేసేటప్పుడు ఇప్పుడు క్యాష్ రూపంలో డొనేట్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే క్యాష్ అనేది ఎలిమినేట్ చేస్తూ డిజిటల్గా డొనేట్ చేయడానికి, అంటే అన్నీ ఆన్లైన్ ద్వారా చేయడానికి ఇది మనకి ఉపయోగపడింది. అర్థమైందా? ఎలక్టోరల్ ఫండింగ్లో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ ఎలక్టోరల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పి అప్పట్లో మాట్లాడారు. ట్రాన్స్పరెన్సీ ఎట్లా వస్తుందంటే, క్యాష్ అనేది ఎలిమినేట్ అయ్యి మనకి పొలిటికల్ డొనేషన్స్ అన్నీ ఇప్పుడు ఆన్లైన్లో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ అనేది వస్తుంది. ఓకేనా? మనం కంప్లీట్గా అనానిమస్ డొనేషన్స్ లేకుండా, రైట్? ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అంటే మనకు అర్థమవుతుంది ఎవరు డొనేట్ చేశారనే విషయం కూడా బ్యాంకుకు తెలుస్తుంది. ఎవరి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది అనేది క్లియర్ కట్గా బ్యాంకులకు తెలుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అన్ఫార్చునేట్లీ చెప్పారు, కరెక్టే, కానీ అనుకున్నది అయ్యిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఒక చిన్న సమస్య వచ్చింది. సమస్య ఏంటి? వాట్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ హియర్? మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏంటి అంటే,
డోనర్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎలక్టోరల్ బాండ్స్ ఎవరైతే కొనేసి పొలిటికల్ పార్టీస్కి ఇస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఈ డీటెయిల్స్ ఆర్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్. ఈ డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉంటారు. అంబానీ ఒక 10 కోట్లు బీజేపీకి డొనేట్ చేశారు. కానీ అంబానీ డొనేట్ చేశారన్న విషయం తెలియదు, బయట పెట్టరు. ఎవరికి తెలుస్తుంది? బ్యాంకుకి తెలుస్తుంది. బ్యాంక్ ఆ విషయాన్ని బయట పెట్టకూడదు అనేది ఇక్కడ చెప్పారు. ఎందుకంటే డోనర్ యొక్క ప్రైవసీ మాకు ఇంపార్టెంట్. ఎందుకు గవర్నమెంట్ ఏముంటుందంటే డోనర్ యొక్క ప్రైవసీ మాకు ఇంపార్టెంట్. వాళ్ళు దే డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. వాళ్ళ ప్రైవసీ మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో ఎవరైతే పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు అనేవి బయట పెట్టట్లేదు. సో ద క్వశ్చన్ ఇప్పుడు ఏమైపోయిందంటే రైట్ టు ప్రైవసీ ఒకవైపు, ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ సిటిజన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు నో ఆర్ రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ప్రజలకు తెలియాలి కదా ఏ పార్టీకి ఏ బిజినెస్ ఎంటిటీస్ డొనేట్ చేస్తున్నాయి, ఎవరు డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ బీజేపీకి విపరీతంగా డొనేట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందనుకోండి. అంబానీ గారికి అనుకూలంగా బీజేపీ ఏమైనా పాలసీస్ ప్రకటిస్తే ప్రజలకు తెలిసిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది డొనేషన్స్, అందుకే ఆ కంపెనీలకు అనుకూలంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పి ప్రజలు అనుమానించడానికి లేదా ప్రజలకు తెలియడానికి ఆస్కారం వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే ఈ డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు. ఈ కాన్ఫిడెన్షియల్గా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ట్రాన్స్పరెన్సీ అని మీరు తీసుకొచ్చారు, అసలు ఎవరెవరు డొనేట్ చేస్తున్నారో తెలియట్లేదు. కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే డీటెయిల్స్లో కూడా మాకు ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి వీళ్ళు చెప్తారే కానీ పలానా వాళ్ళ నుంచి వచ్చిందని చెప్పాల్సిన అవసరం లేకుండా రూల్స్ అనేవి ఉన్నాయి. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ లేకుండా పోతుంది. మనకి ఎవరైతే మన ప్రజలు ఉన్నారో ఓటు వేసేవాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ చాయిస్ చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఏ పార్టీకి ఎవరు చేస్తున్నారు, ఎంత డొనేషన్స్ వచ్చాయి, ఏ విషయం కూడా మాకు తెలియని పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫెయిర్గా ఓటింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఎట్లా ఓట్లు వేస్తాము, ప్రజలు ఎలా ఓటు వేస్తారు అనే విషయంలో సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటుందంటే ఎలక్టోరల్ బాండ్స్లో మనకి సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంది, ఇది కరెక్ట్ కాదు అంటుంది. సో ప్రభుత్వం ఏముంటుందంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని కాపాడడం అనేది మనకి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ చూడండి, ద కాన్ఫిడెన్షియాలిటీ అబౌట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద డోనర్స్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్స్ వాజ్ కీ టు ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. కాన్ఫిడెన్షియాలిటీని కాపాడడం చాలా ఇంపార్టెంట్. మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచితేనే వాళ్ళు పే చేస్తారు. ఎవరు? ఈ బిజినెస్ ఎంటిటీస్ మే నాట్ వాంట్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిజినెస్ ఎంటిటీ ఉంది, వాళ్ళకి పార్టీకి డొనేట్ చేస్తున్నారు, ఆ విషయం నలుగురికి తెలియకూడదని వాళ్ళు అనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే నలుగురికి తెలిసేలాగా అన్ని విషయాలు బయట పెడతాము అంటే వాళ్ళు పలానా బిజినెస్ ఎంటిటీ పలానా పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం బయటికి తెలిసిందనుకోండి, ఆపోజిట్ పార్టీ వీళ్ళని టార్గెట్ చేయొచ్చు. అందుకని వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీని కోరుకుంటారు. అందుకే గవర్నమెంట్ ఏముంటుందంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటేనే ఈ స్కీమ్ నడుస్తుంది, లేకపోతే కష్టం అని చెప్పి గవర్నమెంట్ ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఏముంటుందంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉండడం అనేది మంచి పాయింటే, బాగానే ఉంది. కాకపోతే కాన్ఫిడెన్షియాలిటీ ఎలా ఉండాలి? అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది? సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ అవుతుంది. సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవైపు గవర్నమెంట్ ఉంది, ఇంకోవైపు అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. ఇక్కడ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? ఎస్బీఐ దగ్గర ఉంటుంది. సో కెన్ గవర్నమెంట్ ఆస్ ది ఎస్బీఐ? ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కిందే మనకి ఎస్బీఐ ఉంటుంది కాబట్టి ఎస్బీఐ వాళ్ళని అడిగేసి డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్ లాగేయచ్చు కదా. అపోజిషన్ వాళ్ళేమో ఎస్బీఐని అడగలేరు, అది వాళ్ళు రూలింగ్లో లేరు, వాళ్ళకేమో ఆపర్చునిటీ లేదు. సో అపోజిషన్ పార్టీ కెనాట్ నో హూ ఈజ్ పేయింగ్ విచ్ పార్టీ హౌ మచ్, అపోజిషన్ పార్టీకి తెలియదు. కానీ గవర్నమెంట్ ఎస్బీఐ దగ్గర రికార్డ్స్ తెప్పించుకొని విషయాన్ని కనిపెట్టేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఏబీసీ అనే కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా డొనేట్ చేస్తుందనే విషయాన్ని అధికారంలో ఉన్న బీజేపీకి తెలిస్తే ఆ పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉంది, ఆ పార్టీని టార్గెట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అందుకని సుప్రీంకోర్టు ఏముంటుంది? దెర్ ఈజ్ సెలెక్టివ్ కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే అర్థం ఏంటి? దాయడం, తెలియకుండా ఉంచడం. అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందా? ఇద్దరికీ సమానంగా ఉందంటే లేదు. అపోజిషన్కి ఏమో ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ దగ్గర ఏమో కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. గవర్నమెంట్కి ఏమో ఇన్ఫర్మేషన్ తెలిసిపోయే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని సుప్రీంకోర్టు అంటోంది. సో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది అనమాట. ఇదే అంటున్నారు, వీఆర్ నాట్ స్టాపింగ్ ద లెజిస్లేచర్ ఫ్రమ్ కమింగ్ అవుట్ విత్ ఎ ట్రాన్స్పరెంట్ స్కీమ్ విచ్ రిలైస్ లెస్ ఆన్ క్యాష్ అండ్ మోర్ ఆన్ అకౌంటబుల్ ఛానల్స్. మాకు ఇష్టమే మీరు అలా తీసుకొస్తే, క్యాష్ ఎకానమీ కాకుండా ఇలాంటి అకౌంటబుల్ సిస్టమ్ ద్వారా
మీరు ఇట్లాంటివి తీసుకొస్తే వీఆర్ హ్యాపీ, లెజిస్లేచర్ తేడం మాకు ఇష్టమే. కాకపోతే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనకి ఇట్ డస్ నాట్ గివ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అపోజిషన్ పార్టీస్కి ఒకలాగా, గవర్నమెంట్కి ఇంకొకలాగా ఉంది. అర్థమవుతుందా? అందుకని ఈ పర్టికులర్ స్కీమ్లో ఒక ఇష్యూ ఉందని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకా తీర్పు ఇవ్వలేదు. తీర్పు ఇచ్చేటప్పుడు ఫైనల్గా దీన్ని కొట్టేయమంటుందా, రద్దు చేయమంటుందా, అమెండ్మెంట్స్ చేయమంటుందా మనకు తెలియదు. ప్రస్తుతానికి ఇట్ మేడ్ అన్ అబ్జర్వేషన్ దట్ ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. గవర్నమెంట్ క్యాన్ ఫిగర్ అవుట్, బట్ ద అపోజిషన్ పార్టీస్ క్యాన్ నెవర్ నో హూ ఈజ్ డొనేటింగ్ టు హూమ్. అది మనకి సమస్య. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా మీరు గమనించాలి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ చూడండి. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆస్క్డ్ వెదర్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాడ్ ఎ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. క్వశ్చన్ కూడా అడిగారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ లాగేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అంటుంది. అంటూనే ఎస్బీఐ వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అన్న ఆబ్లిగేషన్ ఉందా? ఎస్బీఐ వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉందా టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన ఆబ్లిగేషన్ వాళ్ళకి ఉందా లేదా అని కూడా ప్రభుత్వం క్వశ్చన్ చేయడం జరిగింది. ఎటువంటి ఆబ్లిగేషను? స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. అంటే ఎలక్టోరల్ బాండ్కి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన చట్టంలోన ఎక్కడైనా సరే క్రిస్టల్ క్లియర్గా మెయింటైన్ చేశారా? ఎస్బీఐ షుడ్ నాట్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఈవెన్ విత్ ద గవర్నమెంట్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదని స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఉందా అనే ప్రశ్న కూడా సుప్రీంకోర్టు అడిగింది. సో ఇది స్టోరీ. సో మరి ఫైనల్గా ఏమవుతుంది, జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మనం చూడాలి. So look at this MCQ based on the concepts covered today. Consider the following statements. Electoral bonds are bearer instruments. That is, they are payable to the bearer. Adi first statement. We can earn interest on electoral bonds. Idi second statement. Question enti? Which of the above statements is or are incorrect? Ee rendintlo edi incorrect? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని క్వశ్చన్. సో ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, లేదా బోత్ ఇన్కరెక్టా, లేకపోతే ఏది ఇన్కరెక్ట్ కాదా? సో ఇది మీరు ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అనేది పెట్టండి అమ్మా. డోంట్ మిస్ దిస్ అల్టిమేట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు తీసుకుంటే మీకు 10,000 రూపీస్ కోర్స్ కాస్త 5,000కే వస్తుంది. అయితే ఫీజు తక్కువ అనే ఉద్దేశంతో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు హిందూ పేపర్ అనాలిసిస్ నేను ఎలాగైతే ఆన్లైన్లో చేస్తున్నానో, హిందూలో కాకుండా ఉన్న రిమైనింగ్ ఆర్టికల్స్, నాన్ హిందూ ఆర్టికల్స్ అన్నీ కూడా మన డైలీ లైవ్ క్లాస్లో కవర్ అవుతాయి. మీకు డైలీ, వీక్లీ, మంత్లీ పీడిఎఫ్స్ మన టీం ప్రొవైడ్ చేస్తుంది. వీక్లీ మరియు మంత్లీ టెస్ట్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ కూడా సెపరేట్గా మీకు జరుగుతుంది. వీటన్నింటినీ ఉపయోగించి మీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని మీరు ఫుల్ ప్రూఫ్గా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ కరెంట్ అఫైర్స్ నీడ్స్. ఇంకో చోటుకి వెళ్ళక్కర్లేదు, ఇంకొక మ్యాగజైన్ చూడక్కర్లేదు, ఇక్కడే అన్నీ కవర్ అవుతాయి. వీఆర్ ఆల్సో కవరింగ్ మెయిన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఇందులో లభిస్తాయి. సో 15th నవంబర్ వరకు మాత్రం ఈ 50% ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం దివాళీ సెలబ్రేషన్స్లో భాగంగా. డోంట్ మిస్ దిస్. డౌట్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న పిఐబి, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నీ కూడా మనం దీంట్లో కవర్ చేస్తాం. హిందూ మీకు యూట్యూబ్లో ఫ్రీగా వస్తుంది. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఎక్కడ పొందొచ్చమా? లైవ్ క్లాసెస్లో భాగంగా మీరు పొందవచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ.